క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు. దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో 6 నెలలు కాచి కాపాడి 7వ నెలలో కూడా ప్రవేశపెట్టి, ఈ 7వ నెలలో మనము 2వ ఆదివారంగా ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సమయానికై దేవునికి మేము చెల్లిస్తాం. సో ఉపమానం అంటేనే మళ్ళొకసారి జ్ఞాపకం చేయాలి మీకు, పరలోక మర్మాలను భూలోక సంగతులతో దేవుడు చక్కగా చెప్పడము కనుక చిన్న పిల్లలకి ఎలాగున చెప్తారో ఆ పసిపిల్లలకు అలాగున ఆ మహాగ జ్ఞానవంతుడైన దేవుడు మనకున్న జ్ఞానముతో ఆయన రాజ్యాన్ని అర్థం చేసుకోవటానికి ఎలాగున ఉపమానాలు చెప్తే, ఈరోజు ఇంకొక ఉపమానము మనము నేర్చుకుందాం. ఇక్కడ నుంచి 5 ఉపమానాల తర్వాత భాగం మారుతుంది. అదేమిటంటే, ఇక్కడ నుంచి ఒక దేవుడి బిడ్డగా క్రైస్తవుడిగా తను అనుకుంటున్నా, రక్షణ పొందాలనుకున్నా, ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, ఇలాగున ముందుకు సాగటానికి, ఆ మహిమ కలిగిన దేవుని రాజ్యాన్ని పొందటానికి ఈ భూమి మీద ఒకళ్ళు తమ జీవితంలో తీసుకోవలసిన అడుగుల గురించి కొన్ని ఉపమానాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకోవలసిన ఆ యొక్క జాగ్రత్తల గురించి కొన్ని ఉపమానాలు, వాళ్ళు మార్చుకోవాల్సిన కొన్ని విషయాలను దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈరోజు అది మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం తీసి మాథ్యూ 9, ఆ యొక్క మాథ్యూ 9th చాప్టర్లో యేసు ప్రభు యొక్క ఇంకొక ఉపమానం చూద్దాం. ఆ ఉపమానం చూస్తున్నప్పుడు మనం 9వ అధ్యాయము ప్రారంభం వచనం తీసుకుంటే, తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశించగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమింపబడని అని పక్షవాయు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని అనుకున్నారు. ఇక్కడ ఈ యొక్క 9వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలను మీరు ఒకవేళ తెలుసుకున్నట్లయితే, ఈ 3 భాగాలలో బైబిల్ చెప్తుంది మనం ఈరోజు ఉపమానానికి ఈ 3 పునాదిగా ఉంటాయి కనుక మీరు జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఈ ఉపమానము, లేకపోతే ఇప్పుడు ఇది ఉపమానంగా నేను చెప్తుంది, యేసు చేసిన ఒక స్వస్థత కార్యం, యేసు చేసిన ఒక అద్భుత కార్యం, యేసు తన యొక్క పరలోక మహిమను చూపిన ఒక ఘటన. సో ఈ యొక్క చాప్టర్లో 3 సంగతులు ఉన్నాయి. మంచిగా వింటే మనం కిందికి వెళ్ళి దాన్ని గమనించగలుగుతాం. అదేంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు ఆయన బోధిస్తున్నప్పుడు, ఒకానొక నాడు ఆయన ఇంటిలో ఉన్నప్పుడు, ఇది కపెర్నహూము అయి ఉండాలి, ఎందుకంటే కపెర్నహూము అని చెప్తుంది కనుక మార్క్స్ వార్తలో కపెర్నహూముతో ప్రారంభమవుతుంది. యేసు ప్రభు యొక్క బోధిస్తున్న ఇంటిలోకి పైన కప్పు విప్పి ఒక పక్షవాయుగలను దించారు. ఆ పక్షవాయుగలను చూసి యేసు ప్రభు ఏమి కాదు, నీ పాపాలు క్షమింపబడుతున్నాయి. వెంటనే తర్వాత ఆ యొక్క యేసు ప్రభు ఏం చేశారంటే, నువ్వు లేచి నడుమని నడిచాడు. ఇక్కడ జరిగింది అందరికీ తెలుసు. దీన్ని మనం ఎన్ని రకాలుగా చూసినా బైబిల్ ఒక్కటి చెప్తుంది, ఇక్కడ యేసు ప్రభు ఆయన యొక్క మహాశక్తిని కనపరిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు అందరు కూడా. సో ఈ యొక్క చూస్తున్న వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు పక్షవాయు గల వాళ్ళు కారు, వాళ్ళు నెంబర్ 1. రెండవది, అక్కడ ఉన్న యొక్క మతాధికారులు కారు. మతాధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, నువ్వెవడివి పాపాలు క్షమించడానికి అని యేసుప్రభుని ప్రశ్నించారు. సో ఆ వర్గం కూడా కాదు, అంటే రిలీజియస్ ఆ యొక్క పీపుల్ కాదు, లేకపోతే రిలీజియస్ లీడర్స్ కాదు. సో వీళ్ళు కాకుండా 3వ వర్గం ఎప్పుడు ఉండేది. వాళ్ళు చూసి ఏం చేశారంటే ఆశ్చర్యపోయారు, ఈయన యేసు ప్రభు ఈయన దైవ కుమారుడు కాకపోతే, ఈ దైవ శక్తి లేకపోతే ఈయన ఎలాగున ఒక రోగిని స్వస్థపరుస్తాడు కదా, ఇంపాసిబుల్ ఒక పక్షవాయుగాని. రెండవది, వాళ్ళకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈయన చేస్తాడని. అన్న తర్వాత వెంటనే శాస్త్రులు ఉన్న వాళ్ళు, అక్కడ ఎవరైతే మతాధికారులు, వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఈరోజు సబ్బాతు దినము, ఈరోజు ఒకడు ఇలాంటి పని చేయకూడదు, సబ్బాతు దినమున ఇలాంటి స్వస్థత కార్యాన్ని చేయకూడదు అనే వరకు అంతసేపు చూసిన వీళ్ళు ఇంత అద్భుతమైన ఒక పక్షవాయుగాడు లేచి చూడడము, లేచి నడడం చూసిన వాళ్ళు ఒక్కసారి డౌట్లో పడిపోయారు. ఏం డౌట్లో పడిపోయారు, వీళ్ళు అంటుంది కరెక్టే కదా శాస్త్రులు పరిచయలు, ఇది సబ్బాతు దినము కదా, ఆ మతాధికారులు అంటున్నట్టు సబ్బాతు దినం ఇది చేయకూడదు కదా, ఎట్లా ఇప్పుడు ఈయన చూస్తేనేమో ఇంత గొప్ప అద్భుతమైన శక్తితో చేస్తున్నాడు, కానీ వీళ్ళు మతాధికారులు ఏం చెప్తున్నారు, ఈరోజు చేయకూడదు కదా అని చెప్తున్నారు. కాబట్టి ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడా, డౌట్ పడిపోయింది వాళ్ళకి, సందేహంలో పడిపోయారు వాళ్ళు. దేవుని దగ్గర నుంచి రాకపోతే ఎవరు ఇలాగ చేయలేరు, ఇంతకుముందు ఏ ప్రవక్త కూడా చేయలేదు. మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడైతే సబ్బాతు రోజు ఎందుకు చేస్తున్నాడు, చేయకూడదు కదా.
సో కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇప్పుడు ఆ శక్తిని వాళ్ళు కాదనలేరు, అలాగునని చెప్పి వీళ్ళ యొక్క మాట కూడా కాదనలేరు. ఎందుకంటే వాళ్ళు పాపము సంపూర్ణమైన దేవుని శక్తిని ఎరగని వారు, సంపూర్ణమైన లేఖనాలు ఎరగరు, సామాన్యులు పాపం. వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించాలా లేదా, యేసు ప్రభువును వెంబడించాలా లేదా అనే ఒక సందిగ్ధంలో పడిపోయారు. అలాగున ఇది మొదటి భాగం. రెండో భాగం చూడండి ఇక్కడ బైబిల్లో, అక్కడే మనకి 9వ వచనం నుంచి, యేసు అక్కడి నుండి వెలుచుండగా సుంకపు మెట్టు వద్ద కూర్చుండన్న మత్తయ్య అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతను చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించాను. ఇంటిలో భోజనము యేసు కూర్చుండగా ఇదిగో సుంకర్లు పాపంలో అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దకు వచ్చి కూర్చున్నారు. పరిసయ్యులు చూచి మీ బోధకుడు సుంకర్లతో పాపలతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని శిష్యులు అడిగారు. ఇక్కడ రెండవది, ఇందాకది ఎట్లో ఇది కూడా ఏనండి. రెండవది, యేసు ప్రభు ఒక సుంకరిని, మత్తయ్యని ఈ యొక్క గ్రంథమే రాసిన వాడై ఉండాలి, అతడు ట్యాక్స్ కలెక్టర్, అతన్ని పిలిచాడు యేసు ప్రభు. పిలిస్తే ఏం చేశాడు, అతను వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టినప్పుడు ఎంత అద్భుతమో, ఎంత గొప్ప సంగతి. ఒక ట్యాక్స్ కలెక్టరు ఆ రోజు చాలామంది చేత తృణీకరింపబడ్డాడు. యూదులు వాళ్ళని అసలు ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వం పక్షంగా ఉండి యూదులైన తమ సొంత ప్రజలను దోచుకునేవాళ్ళు. అంటే ట్యాక్సులు ఎక్కువ రాసి, అసలే పేదరికం, దాంట్లో ఈ ట్యాక్సులు కట్టడం అంటే వాళ్ళకి కష్టం. అలాంటిది ఒక మత్తయ్య అనే అతను ట్యాక్స్ కలెక్టర్ అయ్యుండి అతడు యేసు ప్రభు చేత మార్చబడి, యేసు ప్రభు చేత ఆ ప్రొఫెషన్ వదిలిపెట్టి యేసు ప్రభు వెంబడి వెళ్ళాడంట. అబ్బా, ఎవరైనా మార్చగలుగుతారా ఇట్లాంటి వాళ్ళు? మనం కూడా ఈరోజు ఒక దొంగని కానీ, ఒక తాగుబోతుని కానీ, ఒక వ్యభిచారిని కానీ, ఒక జూదగాడిని కానీ, ఇంకెవడో చాలా పనికి మాలినోడు మారాడంటే ఎట్లా మారాడు కదా. యేసుప్రభు అంటే చాలా గొప్ప దేవుడు అంటారు కదా, యేసుప్రభు మారిస్తే. అలాగున్న వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఈడు మారతాడా, ఇట్లాంటి వాడు మారతాడా? మారాడు, మంచిగానే ఉంది, మారాడు. కానీ మారిన తర్వాత యేసుప్రభు డైరెక్ట్ పోయి ఎక్కడ కూర్చున్నాడు, ఆయన వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. ఇది సందిగ్ధం అయిపోయింది. అనగానే దాన్ని ఎవరు ఇస్తున్నారు? ఈ పరిసయ్యులు శాస్త్రులు కూడా లేచి వాళ్ళు ఏమంటున్నారు, మీ బోధకుడు చాలా గొప్పవాడు, ఒక మత్తయ్య అనే ఒక ట్యాక్స్ కలెక్టర్ని మార్చాడు అంటే చాలా గొప్ప శక్తి ఉండాలి ఆయన ఒక మనుషులు. కానీ ఏంది వాళ్ళతో కూర్చొని పోయి భోజనం చేస్తాడు? ఇప్పుడు ఈ యొక్క సామాన్య ప్రజలు సందిగ్ధంలో పడిపోయారు. యేసు మనుషులను మార్చగలుగుతున్నాడు, దొంగలనే కానీ, వేశ్యలనే కానీ, ఈ యొక్క సుంకరులను కానీ, పాపులను మారుస్తున్నాడు. ఇస్ ఫ్యాక్ట్, అతను చూస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తాడంటే ఈయన భోజనం చేయకూడదు కదా, అట్లా వాళ్ళతో ఉండకూడదు కదా, వాళ్ళతో తిరగకూడదు కదా అని వాళ్ళు సందేహంలో పడిపోయారు. ఇది రెండవది. ఇప్పుడు ఏంటి, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాకపోతే, ఈయన ఎంత శక్తిమంతుడు కాకపోతే ఒక మనిషిని మార్చలేడు, ఎవడు మార్చలేడు. కనుక అలాంటిది ఈయన ఎవరితో కూర్చుంటున్నాడు, మళ్ళీ పోయి వాళ్ళతో కూర్చొని తింటా ఉన్నాడు. ఏంటిది? సందేహంలో. మేము యేసుప్రభుని నమ్మాలా వద్దా? సందేహం. బోధకులు ఉన్న అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరిసయ్యులు కూడా ఏమన్నారు, మీ యేసుప్రభు బోధకుడు వాళ్ళతో కూర్చొని సుంకర్లతో పాపులతో కూర్చొని తింటుంటాడు, ఇది ఎట్లా అని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారు. ఏమనంటే ఆయన నిజమైన వాడు కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాదు, మీరు భ్రమపడుతున్నారు, ఆయన వెంబడించద్దు, మీరు వెంబడించే విషయంలో అని. ఎందుకంటే వీళ్ళకు యేసుప్రభు పడదు కనుక ఇండైరెక్ట్గా సూచనలు ఇచ్చేసేసారు. అప్పుడు వీళ్ళు పాపం సామాన్యులు ఇదిలో పడిపోయారు. మేము యేసుప్రభు నమ్మాలా వద్దా? నమ్మటానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఆయన పక్షవేగన లేపుతాడు, అది ఇంపాసిబుల్, ఎవడు చేయలేడు అది. అలాంటిది ఆయన పాపులను మారుస్తున్నాడు, గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను, మూగ వాళ్ళను, చాంద్రోగులను, పక్షవాయువులను, దయ్యాలు పట్టిన వాళ్ళని, అనేక రోగాలను స్వస్థపరుస్తున్నాయి. సార్ట్ ఆఫ్ పవర్ ఉంది ఈయన దగ్గర. కానీ ఇదేంటిది? సబ్బాతు రోజు చేస్తాడు, అది బైబిల్ వాళ్ళ ధర్మ వ్యతిరేకం కదా. ఈయన వాళ్ళతో కూర్చొని తింటా ఉంటుంటాడు. ఈయన ఎట్లా ఇది? ఈయన బయటకు ఒకటి లోపలికి కొట్టుకున్నాడా? డౌట్. ఇక మూడోది చూడండి, మూడోది అక్కడే ఉంది బైబిల్లో, దేవుని యొక్క వాక్యంలో 14వ వచనం నుంచి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఎవరు? యోహాను శిష్యులు. వాళ్ళకి డౌట్ వచ్చేసింది యేసుప్రభు మీద. వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయించున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగారు. దీనికి హేతువేమని అడిగారు అని అంటే యేసుప్రభు పెళ్లి కుమారుడి గురించి చెప్పాడు. కానీ వాళ్ళకి ఇంకొక మూడో డౌట్ కూడా రైజ్ అయిపోయింది.
మేము అంటే యోహాను శిష్యులు, యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చిన యోహానే, యేసుక్రీస్తు కంటే ముందే యోహాను, ఆయన దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పాడు. యేసు ప్రభు కూడా దేవుని రాజ్యం సమీపించింది, మా ఇద్దరు కూడా మంచిగా చేశారు. సో ఇప్పుడు యోహాను కాలం అయిపోయింది, యోహాను శిష్యులు ఇంకా ఉన్నారు. వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యేసు మేము యోహాను శిష్యులం, మా గురువు మా బోధకుడు మా యొక్క యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ఇచ్చాడు, ఆయన మాకు ఉపవాసం చేయమని చెప్పాడు. మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, కానీ నీవు కానీ నీ శిష్యులు కానీ ఒక్కసారి ఉపవాసం ఉంటాం మేము చూడలేదు. ఇదిగో ఈ యొక్క యూదులు కూడా ఉన్నారు మాతో పాటు కదా, మాతో వాళ్ళు ఉపవాసం ఉంటారు, మీరు ఒక్కసారి ఉపవాసం ఉండట్లేదు ఏమిటి? డౌటు. ఎప్పుడు చూసినా తింటా ఉన్నారు. సో కనుక ఇంత మంచి బోధ చేస్తూ, ఇంత నీతిని ప్రకటిస్తూ, ఇన్ని అద్భుతాలు చేస్తూ, ఇన్ని సూచక్రియలు చేస్తూ, ఎంత మహత్కార్యాలు చేస్తూ కూడా మంచిగా ఉంటూ కూడా యోహాను శిష్యుల్లాగానే మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు? ఉపవాసం చేయరంటే మీరు దేనికి? ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, ధర్మశాస్త్రములో ఉపవాసాన్ని మీరు స్వీకరించట్లేదు, ధర్మశాస్త్రం యొక్క ఒక ప్రాముఖ్యమైనది మీ యొక్క జీవితాలలో కనపడట్లేదు అని చెప్పి సందిగ్ధ పడిపోయారు. కనుక ఇక్కడ యోహాను శిష్యులే అడిగారంటే మిగతా వాళ్ళు ఎట్లిదైపోతారు? సామాన్యులు ఏమైపోతారు? యోహాను శిష్యులు వాళ్ళు సందిగ్ధంలో పడిపోయారు. అసలు యోహాను చెప్పాడు కూడా, లోక పాపం మోసుకొని గొర్రె పిల్ల ఈయనను వెంబడించని మీకు నిత్య జీవం అని చెప్పాడు. తన్ను వదిలి ఆయనను వెంబడించమని చెప్పిన ఆ యోహాను శిష్యులకు కూడా డౌట్ పడిపోయింది. ఏంటంటే ఉపవాసం లేదు అని అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 భాగాల్లో ఏం కనిపిస్తుందంటే యేసుక్రీస్తు ఆయన యొక్క బోధలు ఆయనను వెంబడించడంలో ఈ విషయాలను బట్టి ఆటంకంగా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళచ్చా లేదా? ఈ యేసు ప్రభువుని అంగీకరించచ్చా లేదా? ఈ యేసు ప్రభువుని వెంబడితే మనము ఆయన బోధ ఏంటి, ఆయన భవిష్యత్తులో ఇప్పుడు ఏమైపోతామో చూస్తేనేమో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పేది ఆయన బ్రతుకంతా సరిగ్గా అంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేదు. ఈయనను వెంబడిస్తే ఫ్యూచర్లో ఏమవుతాం మనము, ఈయన యొక్క బోధ ఏమవుతుందని చెప్పి వాళ్ళు అలాంటి సందేహంలో పడిపోయినప్పుడు యేసు ప్రభు 3టికి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ క్లారిటీ ఏంటో నేను చెప్తే మీకు ఉపమానపడుతుంది. మొట్టమొదటి చూడండి, ఈ యొక్క 9వ అధ్యాయంలోనే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడంటే, వాళ్ళ యొక్క హృదయాల్లో మీరు ఇది ఆ యొక్క శాస్త్రంలో 3వ వచనం, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడు. ఏం దేవదూషణ? దేవుని తిట్టాడా? కాదు. ఒక పక్షవాయు గలవాని పాపాన్ని క్షమించాడు, అతన్ని క్షమిస్తున్నా అనటం అది దేవదూషణ. ఎందుకు అనుకున్నారు? నువ్వు మానవుడివి, దేవుడి పని నువ్వు చేయకూడదు. నువ్వు ఒక నజరేతు నుంచి వచ్చిన ఒక యేసుక్రీస్తునే, ఒక మరియ కుమారుడు, యోసేపు కుమారుడు, ఒక వడ్లవాడివి, నీకెందుకు? ఇది దైవ దూషణ. ఆనాడు కాలంలో రాళ్ళు పెట్టుకొని చంపేస్తారు. ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్లో ఈ యొక్క బ్లాష్మెయిన్ మీద మన ఒక క్రైస్తవుణ్ణి చంపేసేశారు పాకిస్తాన్లో. ఎందుకంటే అతను ఖురాన్ విషయమై ఏదో ఒకటి అన్నాడని చెప్పి ఇప్పటికీ కూడా ఆ యొక్క షరియాలా ఏదైతే ఇస్లాంలో ఉందో దైవ దూషణ చేస్తే చంపేస్తారు. అక్కడ చంపడమే ఇంకేమీ లేదు. కనుక ఈ పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో కూడా యెహోవా నామమును ఎవడైనా వ్యర్థంగా ఉచ్చరిస్తే వాడిని చంపడమే ఉండేది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? యేసు ప్రభుని చంపాలి. ఎందుకు? చంపడానికి ముందు ఏమన్నారు? నువ్వు దైవ దూషణ చేస్తున్నావు అని ఆయన మీద నింద మోపినప్పుడు యేసు ప్రభు వెంటనే ఏం చెప్పాడు చూడండి. ఆయన అంటున్నాడు, అందుకు యేసు వారి తలంపులకు గ్రహించి, మీరెందుకు ఈ హృదయంలో దురాలు చేయించున్నారు? నీ పాపములు క్షమింపని చెప్పుట సులభమా, లేచి నడుపమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించట భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొని చెప్పి ఆయన పక్షవాళ్ళని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ యొక్క మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమర్థమైంది? ఇది మార్క్స్ వార్త 2వ అధ్యాయం ఇంకా క్లారిటీగా ఉంది. మీరు ఆ రెఫరెన్స్ రాసుకొని తర్వాత చదువుకోండి. ఈ భాగంలో అటు వెళ్ళకుండా మనము మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో అక్కడ క్లియర్. యేసు ప్రభు వాళ్ళకు ఛాలెంజ్ చేశాడు. మీరు అంటున్నారు కదా నేను దేవుణ్ణి దూషించాను, లేకపోతే నీ పాపాలు క్షమించాను అనడం మీకు దైవ దూషణకు ఉంది కదా. మరి యేసు ప్రభు ఒకటి అంటున్నాడు, నేను పాపాలు క్షమించి అని నేను చెప్పి నేను ఇక్కడికి వెళ్ళిపోవట్లేదు. నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు వచ్చే అమావాస్యకు లేచి నడుస్తావు అన్నాడా అండి? నువ్వు నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి, నువ్వు గుడ్ ఫ్రైడే రోజు లేస్తావన్నాడా? అనలేదు. నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు వచ్చే వారం అనలేదండి. ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి ఉన్నవి, నీవు లేచి నడుమని చెప్పాడు. అంటే యేసు ప్రభు లేచి నడుమని చెప్తాడు. అంటే ఇప్పుడు వాళ్ళకు వదిలేస్తాడు. నేను
పాపాలు క్షమించబడమని చెప్పడం సులభమా, లేచి నడవమని చెప్పడం సులభమా అంటే అంటున్నాడు, లేచి నడవమని చెప్పే ఒక అధికారం ఉంటే నాకు క్షమించే అధికారం ఉంది. అతడు పాపము చేత పట్టిబడి ఉన్నాడు, అతని పాపాలు క్షమించబడితే తప్ప అతను లేచి నడవలేడు. కనుక మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నేను దైవ కుమారుణ్ణి. మీరు అనుకున్నట్టుగా నాకంటే ముందు చాలామంది వచ్చారు, వాళ్ళెవ్వరు కూడా ప్రవక్తలే, మనుషులే, కానీ నేను కాదు. నేను మెస్సయ్యాను, రక్షకుడిని. కనుక దీనికి సూచనగా నేను చెప్తున్నాను, నాకు అధికారం ఉంది, పాపములు క్షమించే అధికారము నాకు ఉంది. కనుక చెప్తున్నాను, నాకు పాపములు క్షమించే అధికారం ఉందని చెప్పుకొని వీడిని నేను లేవలేక బాగు చేయలేకపోతే నేను ఒట్టివాడినే. నేను అప్పుడు దేవదూషణ చేసిన వాడిని అవుతాను. నువ్వు నీ పాపాలు క్షమించ, ఒక శాస్త్రిని పిలిచి, ఒక పరిసయ్యుని పిలిచి, ఇంకెవడో ప్రధాన యాజకుని పిలిచి నువ్వు పాపాలు క్షమించబడ్డాయి అని అతన్ని బాగు చేయి. లేదు, మీరు బాగు చేయలేరు. ఎందుకో తెలుసా, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. అయినా మటుకు ఏ రోజు మీరు ఇది అంటున్నారు, సబ్బాతు కదా, సబ్బాతు రోజు మరి మీరు నేను చేయకూడదన్న. అసలు సబ్బాత్ అంటే ఏమిటి? విశ్రాంతి దినం చేయటం ఏంటి? విశ్రాంతి దినం ఎందుకు చేయకూడదు? అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి? మీరు ఇది టోటల్గా తెలుసుకోకుంటున్నారు అని యేసు ప్రభువు వాళ్ళని గద్దిస్తే ఏం చెప్పాడంటే, మీరు సబ్బాతు అనే విశ్రాంతి దినం మీద ఒక ఆచారాన్ని బిల్డ్ చేశారు, దాని మీద మీరు మూఢనమ్మకాన్ని బిల్డ్ చేశారు. అది నేను ఈరోజు తీసివేసేస్తున్నాను. అసలు ఏంటో తెలుసా, సబ్బాతు అంటే విశ్రాంతి. ప్రయాసపడి భారం మోయాలొచ్చున్నారా, నా యొద్దకు రండి, నేను మీ సబ్బాతును అంటున్నాడు యేసు ప్రభు. ప్రయాసతో, పాప భారముతో, పక్షవాయువుతో ఇంట్లో పడుండి దిక్కుమాలిన బ్రతుకుతూ పడకలో ఏండ్లు గడుపుతూ ఆ యొక్క విశ్రాంతి లేక రోగముతో, బాధతో, కన్నీటితో, దుఃఖముతో, ఆ పడక మీద ఆ భయంకరమైన వ్యసనముతో, నిస్పృహతో ఉన్న అతనికి ఈరోజు విశ్రాంతి ఇచ్చాను నేను. ఆలోచించండి, విశ్రాంతి అంటే ఏమిటి కదండి? బైబిల్ చెప్తుంది, మనం ఒక పని చేసాం, పని చేసిన తర్వాత ఆ పని కంప్లీట్ అయినాక ఏమవుతుంది? విశ్రాంతి. అసలు దేవుడు ఎట్లా విశ్రాంతిని చేశాడో తెలుసా మీకు? ఈ యొక్క గ్రంథంలో 6 దినములు సృష్టి చేశాడు, 7వ దినం పని అయిపోయాక విశ్రాంతి. పని మంచిగా అయింది కనుక విశ్రాంతి, పని సక్సెస్ అయింది కనుక విశ్రాంతి, అంతే. ఒక స్టూడెంటు చాలా ఎగ్జామ్ రాశాడు, చాలా కష్టపడి ఒక నేషనల్ లెవెల్ టెస్ట్ రాసినాక, చక్కగా ఎగ్జామ్ మంచిగా రాసినాక ఆ నెక్స్ట్ డే ఏమవుతుంది? దానికి సబ్బాతు. ఎందుకు? విశ్రాంతి కలుగుతుంది. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఒక అమ్మాయికి సంబంధం చూసి ఎన్ని సంబంధాలు చివరికి ఒక సంబంధం దొరికితే ఆ సంబంధాన్ని పెళ్లి చేసి ఆ అమ్మాయిని చక్కగా ఇంటికి పంపిస్తే ఆ రోజు విశ్రాంతి వాళ్ళకు. ఒక పెద్ద అప్పు భారం ఉంది మన మీద, అది అనుకోకుండా దేవుడి కృప ఇంకెవరో సాయం చేసి ఆ అప్పు భారం తిరిగిపోయింది, వడ్డీ అది విశ్రాంతి. దేవుడు చెప్తున్నాడు అలాగున మన బ్రతుకుల్లో దేవుడు విశ్రాంతి అంటే, ఇతడు రోగముతో ఇన్నేళ్ళు బాధపడ్డాడు, ఇప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు. ఏ రోజు తీసుకొచ్చారు? విశ్రాంతి దినం, సబ్బాత్ దినం. మరి సబ్బాత్ల దినం తీసుకొస్తాడికి ఏం కలగాలి? విశ్రాంతి కలగాలి. ఆ విశ్రాంతి కలగటానికి అతనికి ఆటంకం ఏముంది? పాపం. నేను పాపాలు క్షమించేశాను, నేను దేవుడిని. పాపాలు క్షమించడం అనడం చాలా తేలిక, కానీ ఒకడిని పక్షవాయు గలవాడిని లేపడము అంత తేలిక? ఆలోచించండి మీరని యేసు ప్రభు పటాపంచలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువు ఆయన చేసిన బోధ, ఆయన చేసిన ఈ కార్యము మొదటి జవాబిస్తుంది. అదేమిటంటే, మనకు యేసుక్రీస్తులో విశ్రాంతి ఉంది కనుక మనము ఒక దినాన్ని పట్టుకొని ఆ దినాన్ని ఆచారంగా ఆచరించినంత మాత్రాన ఏమీ రాదు, కానీ మన పాపములు క్షమించబడినప్పుడు యేసుక్రీస్తులో విశ్రాంతి, మన రోగములు పోయినప్పుడు యేసుక్రీస్తులో విశ్రాంతి, మన దుఃఖము బాధ వెళ్ళిపోయినప్పుడు మనకి యేసుక్రీస్తులో విశ్రాంతి, మన బంధకాలు తెగిపోయినప్పుడు యేసుక్రీస్తులో విశ్రాంతి, మన శాపము వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తులో విశ్రాంతి. అది చెప్పాడు యేసు ప్రభు. కనుక మొట్టమొదటిది బైబిల్ ఏమంటుందంటే, మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను సబ్బాతు దినమున చేశాను, లేకపోతే పాపాలు క్షమించడం నాకు అది అన్నప్పుడు ఆయన జవాబిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉంది అది? మత్తయి సువార్త ముందుకు రండి, 11వ అధ్యాయం 28లో మీరు ఎప్పుడు చదువుకున్న దీన్ని ఇలాగున చదువుకోవచ్చు. దేవుని యొక్క వాక్యము, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆ విశ్రాంతి దగ్గర సబ్బాతు అని రాస్తాను. నేను మీకు సబ్బాతును కలుగజేస్తాను. ఎందుకనంటే నేను సబ్బాతుకు నేను ఆయన అధిపతిని. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. నాకు సబ్బాతు కాదు,
మీకు కనుక మీరు నాలోకి వచ్చినప్పుడు సబ్బాత్ అని చెప్పి యేసుప్రభు ఈ మాటలలో చెప్పడం మొదటి జవాబిస్తున్నాడు. ఏంటి తెలుసా అండి? ఈ పక్షవాయు గలవానికి ఈరోజు అసలైన సబ్బాతు దొరికింది. ఈ పక్షవాయు గలవానికి ఈరోజు నిజమైన విశ్రాంతి దొరికింది. ఈ పక్షవాయు గలవానికి ఈరోజు నిజమైన యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన విడుదలతో కూడిన శాంతితో కూడిన సమాధానం దొరికింది కనుక ఇది సబ్బాతు. మీకెందుకు డౌట్ వస్తుంది? కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకు యేసు ప్రభు జవాబిచ్చాడు. మత్తయి 9లో కనుక జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ప్రభువు ఆయన ఒక దాన్ని ఖండించాడు. ఏం ఖండించాడో తెలుసా అండి? ఆయన బహు స్పష్టంగా చూడండి. ఈ యొక్క మత్తయి సువార్త 15:7లో ఈ మాటలు యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 15:7లో మీరు ఈ సబ్బాతు కానీ ఈ యొక్క విశ్రాంతి కానీ దీన్ని ఏం చేశారంటే మీరు మార్చి పారేసేసారని చెప్పి నేను 6 వచనం చదువుతాను చూడండి. 15:6 మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేసి ఉన్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన, అండర్లైన్ చేసుకోండి, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుష్యులు కల్పించిన పద్ధతే ఆ యొక్క విశ్రాంతి దినమున ఒక రోగి బాగుపడకూడదు, విశ్రాంతి దినమున అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి మీరు అడ్డుకుంటున్నారని చెప్పి యేసుప్రభు ఖరాఖండిగా చెప్తున్నాడు. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని మొదట దానికి జవాబుగా దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు సబ్బాతు దినమున ఆయన బాగు చేశాడు కదా ఒక అతన్ని పక్షవాయు గలవాన్ని. ఇప్పుడు ఒక వర్గము పక్షవాయు గలవాడు, వాడు రోగి వాడు, ఆ తర్వాత శాస్త్రులు పరిసయ్యులు, వీళ్ళు మూడో వాళ్ళు కామన్ పీపుల్. వాళ్ళు చూశారు ఇది కరెక్టే కదా, ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? యేసు విశ్రాంతి దినమున నిజముగా ఒకడికి విశ్రాంతి ఇచ్చాడు రోగం నుంచి, ఇది కరెక్టే కదా అని ఆలోచించిన వాళ్ళు సంశయంలో పడిపోయారు. మళ్ళీ కరెక్టే, ఇది కరెక్టే, యేసు చెప్తుంది కూడా కరెక్ట్, వీళ్ళు అంటుంది కరెక్టే. వీళ్ళు మతం గురించి మాట్లాడుతున్నారు, యేసు మార్గం గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈ యొక్క పద్ధతుల గురించి ఆచారాల గురించి మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు రక్షణ విమోచన గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఫస్ట్ది అయిపోయింది. రెండవది చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 19వ వచనం నుంచి, యేసు అక్కడి నుంచి వెళుచుండగా సుంకపు మెట్టు వద్ద కూర్చున్న ఒక మత్తయ్యను అతన్ని పిలిచాడు. అతడు ఏం చేశాడు? సుంకరి ఆ యొక్క పనిని వదిలిపెట్టేశాడు. ఒక పాపిగా, ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఒక దొంగ లెక్కలు రాసేవాడుగా, ఒక దోచుకునేవాడుగా, ఒక ఆ యొక్క చెప్పాలంటే మోసగారిగా బ్రతికిన బ్రతుకు రిలీఫ్ వచ్చేసాడు యేసుప్రభు. మరి యేసుప్రభు వచ్చినాక ఏం చేశాడండి? యేసుప్రభుకి భోజనం చేశాడు కదండి. ఎవరైనా వాళ్ళ జీవితాల్లో ఏదైనా గొప్పగా కదా అయితే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు కదండి, పిలిచి భోజనం చేస్తారు. చాలామంది కూడా మరి ఎవరైనా పాస్ అయితే కూడా పాస్టర్ గారు మా ఇంటికి రండి, మా పాప పాస్ అయింది, అదే భోజనం ఏర్పాటు చేస్తారు కదా. ఇంకేదైనా పెళ్ళి అయితే అకేషన్స్. యేసు ప్రభుకి రక్షణ కనుక చాలా మటు గుడి రోజు రక్షణ పొందిన తర్వాత ఆ యొక్క దైవ సేవకుని పిలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? స్పిరిచువల్ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ. నాలంటి వాడు ఎక్కడో ఉంటాడు కనుక కదా, చుక్కల్లో ఒకడు ఉంటాడు కనుక, ఎవడు ఉండడు కనుక. నేను హైదరాబాద్లో స్పిరిచువల్ బర్త్డే చేసుకునేది నేనే ఉండొచ్చు మొత్తం హైదరాబాద్లో, ఇంకా పాస్టర్లలో వేల మంది పాస్టర్లో నేను ఒక్క పాస్టర్ది ఈరోజు స్పిరిచువల్ బర్త్డే చూడలేదండి. నేను ఉండొచ్చు ఎవరో నాకైతే తెలియదు, వేల లక్షల్లో లేడు. నేను చేసుకుంటాను స్పిరిచువల్ బర్త్డే. మొన్ననే June 29 చేసుకున్నాను. ఇన్ని బొకేలు వస్తే ఇన్ని మొత్తం నిండిపోయినాయి. అన్ని బొకేస్ ఇచ్చారు నాకు, ఎంత సంతోషం. సో అర్థం చేసుకోండి, బైబిల్ చెప్తుంది స్పిరిచువల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ కనుక ఒక్కసారి మనం మారితే ఆ అద్భుతమైన మహిమ, ఆ యొక్క ఆనందం అది అవధులు లేనిది కనుక ఇక్కడ సుంకరి మత్తయి మారినందుకు అతను దేవుడికి ఒక చిన్న విందు ఇచ్చాడు తన ఇంట్లో పిలిచి. వెళ్ళినప్పుడు అక్కడికి చాలామంది వెళ్ళిపోయాక శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారంటే, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కూర్చొని తింటున్నాడు, ఆయన మార్చాలి కానీ వాళ్ళతో పోయి కూర్చొని తినకూడదు అని చెప్తున్నాడు. తిన్నప్పుడు ఆయనను పాపిగా ఏం చేసేస్తున్నారు. దీనికి యేసుప్రభు ఏం జవాబు చెప్పాడు చూడండి. యేసుప్రభు జవాబు చెప్పాడు, ఆయన మంచి జవాబు చెప్పాడు. 9వ వచనం తర్వాత ఆ యొక్క 11వ వచనం, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకలతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయించున్నాడని శిష్యులను అడిగితే ఆయన ఆ మాట విని, బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఇంటిలో భోజనం వేసి కూర్చుండగా 11వ పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయాలని అడిగితే ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా.
ఏమన్నాడు? ఆయన రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి సరిగ్గా తెలుసుకోండి అని యేసు ప్రభు జవాబిచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. నేను వాళ్ళతో తింటే మీకు అబ్జెక్షను, నేను వాళ్ళతో కూర్చొని తింటే మీకు అబ్జెక్షను, నాకు లేదు, నా పరలోకపు తండ్రికి లేదు. నాకు కనుక మీరు ఆలోచించండి కదా. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే 2 చెప్తారు. ఒకటి, ఎవరైనా ఒక పాస్టర్ ఉన్నాడు, పాస్టర్ అంత మంచిగా వాక్యం చెప్పి ఆయన సాయంత్రం బార్లో కూర్చుంటే, ఇక ఆ బార్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్కడ వెళ్ళే వాళ్ళు ఉంటే చెప్తారు, అరే ఇంద్రాబాయ్ మీ పాస్టరు పొద్దున వాక్యం చెప్తాడు, సాయంత్రం బార్లో కూర్చొని ఉంటాడు అని అంటే ఇక వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది, షాక్ అవుతుంది, ఏమో అని ఇక అది స్ప్రెడ్ అవుతుంది. ఏం స్ప్రెడ్ అవుతుంది? మీ పాస్టర్ తాగుబోతుంటాడు అంత కనుక ఆయనకి ఏదన్నా చెప్తారు, ఎవరు నమ్మరు కూడా. ఇక అప్పుడు ఒకవేళ ఆ పాస్టర్ని అడిగారు అనుకోండి, ఆ పాస్టర్ అన్నాడు అనుకోండి, నాకేం అబ్జెక్షన్ లేదు, నాకు త్రాగే అలవాటు ఏం లేదు, కానీ నేను బార్కి వెళ్తుంది ఆ తాగుబోతులనే మార్చడానికి అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? చాలా ఓవర్ యాక్షన్ కదా అంటారు. పోయి అక్కడ అవును మరి ఆయన అంటున్నాడు, ఆయనకి ఏం లేదు, ఆయన ఎవరు తాగిపించలేరు, ఆయన ఎవరు మార్చలేరు. కానీ తాగుబోతులు ఉండే స్థలానికి వెళ్ళి ఆ తాగుబోతులను కలుసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అదే కనుక వాళ్ళని అక్కడ కూర్చొని వాక్యం చెప్పి వాళ్ళని రక్షిస్తే, తీసుకురావడానికి వస్తే ఆ పరిచర్య యాక్సెప్ట్ చేయలేం, మనం తెలియలేమండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు సికింద్రాబాద్లో, ఆయన వేశ్యలను మార్చాడు. ఆయన రాత్రి వెళ్ళి అక్కడ ప్యారడైజ్ దగ్గర పోలో గ్రౌండ్స్ దగ్గర వెళ్ళి ఆయన వేశ్యలతో వెళ్తే, ఏమి పాస్టర్కి ఏమన్నా అలాంటి చెడ్డ ఏం కాదండి, ఆయనకు దేవుడు ఇచ్చాడు ఆ కాల్. అట్లా ఆయన చర్చికి చిలకలగూడలో ఆయన చర్చికి ఎంతోమంది ఆ ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు వస్తారు. ఈయన వెళ్ళి ఆ వాక్యం చెప్తాడు, అమ్మ మార్చుకోండి మీ బతుకులు కనుక. ఈయనకు వాళ్ళతో ఏం పని లేదు, ఆయనకు భార్య చక్కటి పిల్లలు ఉన్నారు, ఆయనకు చర్చి కూడా ఉంది ఆయనకు. బట్ సచ్ ఎ బర్డన్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళటానికి. కానీ ఎవడు నమ్మడు ఆయన కదా. పాస్టర్ ఆడ కనపడ్డాడంటే, పాస్టర్ బార్లో కనపడ్డాడంటే ఎవడు నమ్మడు కనుక చాలా కష్టం అది. యేసుప్రభు అలాంటిదే తీసుకున్నాడు మినిస్ట్రీ కూడా. ఇక్కడ నేను సుంకర్లతోనే, నేను పాపులతోనే నేను తిరుగుతాను, నేను వాళ్ళని నేను రోగి ఎవరికి కావాలన్నాడు, వైద్యుడు రోగికి అన్నాడు కదా. ఆ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. చెప్పి నేను పాపులనే పిలవచ్చాను, నీతిమంతులను పిలవటానికి రాలేదు, నేను జనరల్ పబ్లిక్ చెప్పడానికి రాలేదు, నేను తాగుబోతులను మార్చడానికి వచ్చాను కనుక నేను బార్కే వెళ్తాను అంతే, వెళ్ళి వాళ్ళని రక్షిస్తా అంటే నువ్వేం చేయగలుగుతావు కదా. దేవుడు అతని మీద రూమర్ చేయగలుగుతావు నువ్వు అంతే, అతని మీద చెడ్డ ఆ యొక్క పుకారు లేపగలుగుతావేమో తప్ప నీ బతుకులో ఒక్క పాపిని ప్రేమించి వాళ్ళ కొరకు అలాంటి పని నువ్వు చేయలేవు. చిల్కలు కూడా అలా పాస్టర్ వేశ్యలను తీసుకొచ్చేవాడు పోయి, పాపం వాళ్ళు అక్కడ రోడ్డు మీద నిలబడి డబ్బు కొరకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేవాడు. నాకు ఆ పాస్టర్ తెలుసు కనుక ఎంత ఇది కనుక. అదే అలాగుంటే ఆలోచించండి. మరి నాకు తెలిసిన పాస్టర్లు ఉన్నారు, ఎవరి మధ్య ఈ యొక్క ఎయిడ్స్ పేషెంట్స్ మధ్య చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఎయిడ్స్ పేషెంట్సే పిల్లలు, వాళ్ళకి వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళని ముట్టుకుంటే అంటుకుంటే ఎంత డేంజర్ అవ్వదు, కానీ వాళ్ళతో ఉంటాడు ఒక పాస్టర్. అలా లైఫ్ సెట్లో సమర్పించుకున్నారు. నాకు ఇంకో పాస్టర్ తెలుసు 25 ఏళ్ల క్రితమే, ర్యాగ్ పిక్కర్స్, ఆ యొక్క చెత్త ఎత్తుకునే పిల్లలు ఉంటారు కదా, పిల్లలే కదా పెద్దోళ్ళు కూడా ఉంటారు, చాలా పేదరికం వాళ్ళది. వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూర్చొని ర్యాగ్ పిక్కర్స్కి కరపత్రాలు ఇచ్చి, చదవలేరు కూడా పాపం వాళ్ళని తీసుకొని వచ్చి మార్చాడు ఆయన మినిస్ట్రీ కదా. అక్కడ ఈరోజు దిక్కుమాలిన మినిస్ట్రీలు, పెద్ద బిల్డింగులు కట్టుకొని కదా, బాబు పాస్టర్ అయితే కొడుకు పాస్టర్ అయ్యి, కూతురు పాస్టర్ అయ్యి, లిప్స్టిక్లు పూసుకొని రంగులు వేసుకొని పాటలు పాడుతుంటే చేసుకోండి ఎవరికి, కానీ వాళ్ళ ఫలము గొప్పది ఇళ్ళకిస్తాడు. కానీ ర్యాగ్ పిక్కర్స్ మధ్యలో, ఆ యొక్క దొంగల మధ్యలో, ఆ యొక్క వేశ్యల మధ్యలో, తాగుబోతుల మధ్యలో పనిచేసే పరిచయం ఇచ్చాడు దేవుడు ఎంతోమందికి. నువ్వు అంటానికి లేదు ఆయన నా పాస్టర్ని. యేసుప్రభు చెప్తున్నాడు, నేను వీళ్ళని పిలిచడానికే వచ్చాను, నాకేం ప్రాబ్లం లేదన్నాడు. యేసుప్రభు చెప్పిన ఒక మాటకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఆయన ఏమన్నాడు, ఒకసారి నేను కొన్ని ఏళ్ల క్రితం అండి, మోర్ దెన్ 25 years, 29 years, మా మ్యారేజ్ కాకముందే, పాస్టర్ అమ్మ కూడా మ్యారేజ్ కాకముందు మేము యాక్చువల్గా ఒకటి జరిగిన సంగతి అండి. నేను ఒక చోట ఉన్నాను, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏమనంటే ఎక్కడున్నావనంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. షాక్, హాస్పిటల్లో ఉన్నావా, ఏమైంది నీకు, ఏమైంది అని కొంచెం హాస్పిటల్ అనేవరకు షాక్ అయిపోయి, ఏం కాలేదు హాస్పిటల్లో ఉన్నాను. మరి హాస్పిటల్లో ఎందుకున్నామని నేను హాస్పిటల్ అనగానే వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, అజయ్కి ఏదో జరిగిపోయింది, పాపం హాస్పిటల్లో ఉన్నాడేమో అని ఒక దృక్పథంతో అడిగారు. కానీ అట్లా ప్రతిసారి ఎప్పుడు ఇంకా ఆ తర్వాత 2-3 సార్లు హాస్పిటల్లో ఉన్నానంటే వాళ్ళు ఏమనలేదు, సరే నీ పని ఎప్పుడు అయిపోద్ది అన్నారు హాస్పిటల్లో.
నీ ట్రీట్మెంట్ ఎప్పుడు కాదు, నీ పని ఎప్పుడు అయిపోద్దని. ఎందుకంటే ఒక 29 ఇయర్స్ బ్యాక్ నేను మా బ్రదర్ అనిల్ మేమిద్దరం కూడా పాయినీర్ బ్రదర్స్ అని ఒక డయాగ్నోస్టిక్ బిజినెస్ చేశామండి. నేను సేవకి ఆ తర్వాత నా జాబ్ మధ్యలో జరిగిన సంఘటన ఇది. ఒక 2 ఇయర్స్ పాయినీర్ డయాగ్నోస్టిక్స్ అని పెట్టి మేము ఆ యొక్క డయాగ్నోస్టిక్స్ అంటే ఆ యొక్క కెమికల్స్ ఆ యొక్క అమ్మేవాళ్ళం, సేల్ చేసేవాళ్ళం. బోరింగర్ మ్యాన్హామ్ జర్మనీ నుంచి వస్తే మేము సౌత్ ఏపీకి ఆనాడు మేమే డీలర్స్ని. ఆ యొక్క అపోలో హాస్పిటల్ నుంచి కామినేని హాస్పిటల్ దాకా అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు గుర్తుపడతారు మమ్మల్ని. వాళ్ళు ఫోన్ చేస్తే ఆ డయాగ్నోస్టిక్ కెమికల్స్ పంపించే, ప్యాథాలజీ కానీ మిగతావి కానీ కెమికల్స్ పంపించేవాళ్ళం. అది చిన్న బిజినెస్ అది, కానీ అది సైలెంట్ బిజినెస్. అది చేస్తున్నప్పుడు మేము ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి కలెక్షన్ కదా, వాళ్ళు కలెక్షన్ ఇస్తారు, చెక్స్ ఇస్తారు, అక్కడ ఉండి కానీ ఇంకేదైనా ల్యాబ్లో ఎక్విప్మెంట్ కావాలంటే పోయి చూసి వాళ్ళకి ఏంటో ఏదైనా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే అప్పుడు నేనేం చెప్తున్నాను, హాస్పిటల్లో ఉన్నా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అజయ్కి ఏమో అయ్యింది అందు గురించి హాస్పిటల్లో. ఎంత రాంగ్ కదా అది. నాకేమైందని నేను హాస్పిటల్లో ఉన్నా, ఏమీ కాదు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా వార్డ్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ఉంటే వాళ్ళందరూ బరిగొత్తుకొస్తారా? ఆయన రోజు పోయేది హాస్పిటల్కి. ఇప్పుడు నర్సు ఉంటుంది హాస్పిటల్లో, నర్సు ఫోన్ చేసింది అనుకో నేను ఇక్కడ ఉన్నానే అని చెప్తే అందరు పరిగెత్తుకొని రారుగా హాస్పిటల్కి. షీస్ ఎ నర్స్, షీ హ్యాస్ టు బీ ఇన్ హాస్పిటల్. ఈజ్ ఎ డాక్టర్, హీ హ్యాస్ టు బీ ఇన్ హాస్పిటల్. అంతే, అలా ప్రవృత్తి అంతే. కనుక ఒక డాక్టర్ ఉన్నాడు, పేషెంట్స్ అంతా ఉంటారు, పేషెంట్స్ అంతా ఉంటే అలా మధ్యలో ఎవరు ఉంటారు? డాక్టర్లు ఉంటారు. కనుక ఇప్పుడు మా పాప ఆ యొక్క డిఎంఓగా కామినేని హాస్పిటల్లో చేసింది కనుక 200 మంది బెడ్స్ కనుక కింగ్కోటి హాస్పిటల్లో. మా పాప హాస్పిటల్లో ఉందంటే ఎవరి మధ్య ఉంటుంది? పేషెంట్స్ మధ్యలో ఉంటుంది. కేషియర్ రాస్తూ చేస్తూ ఉంటుంది. కనుక మొత్తం 2nd ఫ్లోర్కి తన డిఎంఓగా ఉంది. అలాగనున్నప్పుడు హాస్పిటల్లో ఉంటే అది ఎట్లా తప్పు? యేసు ఎంత మంచిగా చెప్తున్నాడండి. ఒరే మీకు నాతోటి ఏం ప్రాబ్లం వచ్చింది? నేను పాపులను పిలవటానికి వచ్చాను కనుక నేను వాళ్ళ మధ్యలోనే ఉంటాను. నేను వాళ్ళ మధ్యలో ఉంటే మీకు ఏంటి ఇబ్బంది? ఈ శాస్త్రులు పరిచయాలు అంటారంటే మీ ప్రభు అక్కడ ఉండకూడదు, ఆయన అలాంటి వాడు అంటే నేను ఎట్లుండ. డాక్టర్ పేషెంట్స్ మధ్యలోకి వెళ్ళకపోతే వాళ్ళని బతికించేదే వాడు. ఎవడైనా బతికిస్తాడా కదా? టచ్ అది ఉండదు కదా అక్కడ. చెప్పండి, డాక్టర్లు ముట్టుకోవాలి, పల్స్ చూడాలి, వాళ్ళు చూస్తారు ఎంత. సో ఆ యొక్క ప్రొఫెషనే రోగుల మధ్యలో ఉండేది. ఒక డాక్టర్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం మనం, ఇంకా ఎక్సెట్రా. కానీ యేసు ఆయన ఈ లోకానికి పంపిన సేవకులు వాళ్ళు వేరేల మధ్యలో ఉంటే యాక్సెప్ట్ చేయరు కదండి, చేయరు. కనుక నేను 25 ఏళ్ల క్రితం ఈ వడ్రోళ్ళు, మరాఠీ వాళ్ళు, ఇరికిలోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, లంబడోళ్ళు 10 కులాలు 10 జాతులు ఉండేవి అన్నజుగూడాలు. అలా మధ్యలో ఉన్నానండి. పోయిన చాలా కాలం పరిచర్య చేశాను. వాళ్ళు అట్లా కూర్చుంటే సాయంత్రము వాళ్ళ యొక్క సుత్తులు, ఆ తర్వాత చానం ఉంటుంది కదా, దాన్ని వేడి చేసుకోవాలి. ఎందుకంటే తెల్లారి రాళ్ళు పగలు కొట్టాలి, గనెట్ తయారు చేస్తారు కనుక చేతుకు బొబ్బలు ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఇంత పెద్ద సుత్తి పెట్టి రాయిని పగలగొట్టి కంకర్ చేస్తారు. అది రఫ్ కంకర్, మెషిన్ కాకుండా చేస్తారు, రోడ్డుకి వేసేది. ఆ యొక్క మగవాళ్ళు ఏం చేస్తారు, గ్రనైట్ స్టోన్స్ తయారు చేస్తారు రాయిని పగలగొడుతూ. సాయంత్రం అయ్యేవరకు ఏం చేస్తారు వాళ్ళు? సాయంత్రం వరకు నిప్పుల కొలిమి పెట్టి దాంట్లో అవి పెట్టి వేడి చేసుకుంటూ వాటిని సరి చేసుకుంటారు. తెల్లారి అవి పనికిరావు కనుక నేను వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని. పోయి కూర్చుని ఉంటే ఆ యొక్క నిప్పు రవ్వలు లేచి పడుతూ ఉంటాయి. పడతా ఉంటే ఒకసారి నా ప్యాంటు మీద పడుతూ అయ్యో పాస్టర్ అని చెప్పి నీళ్ళు పోసారు నా మీద. మొహం మీద పోయలే, కాలు మీద పోసారు. మరి నేను వాళ్ళ మధ్యలో ఉంటే ఎవరికి ఇదండి? ఇక్కడ హైదరాబాద్లో చూస్తే పెద్ద సంఘాలు కదా, ఇప్పటికి ఆ సంఘాలకి నేను పెద్ద ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడేమో, లేకుంటే అలాంటి సంఘాల్లో పాస్టర్ కూడా నాకు లేదు. నాకు దేవుడు ఇచ్చాడు హైదరాబాద్ చుట్టూ సెమీ అర్బన్ ఆ యొక్క రూరల్ ప్లేసెస్లో చేయాలని విస్తారంగా ఒక 20 ఏళ్ళు చేశానండి. దేవుడి తర్వాత పిలిపించినందుకే చేస్తున్నాను. ఇప్పటికీ ఆ విలేజ్ మినిస్ట్రీ నేను ప్రేమించే ముందుకు వెళ్తుంటాను. కానీ ఆలోచించండి, ఒక డాక్టర్ రోగుల మధ్యలో ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంకెవరైనా, కానీ యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయట్లేదు. యేసు ప్రభునే చెప్పండి, నేను పాపులనే పిలవను, నేను వీళ్ళ మధ్యలోనే ఉంటాను. దట్స్ మై, మీరు ఆలోచించుకోండి అని చెప్పేశాడు. ఇది రెండవది. మూడోది చూడండి. మూడోది యేసుప్రభుని ఆ యొక్క యేసుప్రభుని అడిగిన ప్రశ్న 14వ వచనంలో, అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటాం, నీవు నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అన్నప్పుడు యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటి అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. యేసుప్రభు చెప్పిన జవాబు ఏంటంటే, ఇదిగో పెళ్లి కుమారుడు ఉన్న ఇంటిలో ఉపవాసం ఉంటారా ఎవరైనా? కనుక ఎవరైనా పెళ్ళి ఒక ఇంట్లో జరుగుతుంది కదా, అక్కడంతా కూడా ఖాళీ కంచాలు కదా, డేక్షాలన్నీ ఖాళీ కదా, ఏమీ లేవు. ఏమంటారు, ఉంటారు ఎవరైనా? అసలు 5 నిమిషాలకి వెళ్ళిపోతారు అడిగి. ఏంద్రా ఇంట్లో సావు అవుతుందా, పెళ్ళి అవుతుందా కదా?
పెళ్ళి అంటే ఏముండాలి? కీంచు కట్టు ఉండాలి, కట్ అయిపోవాలి కదా, గొంతు తగ్గిపోవాలి, అట్ట తినాలి కనుక. మరి ఎంత తింటారండి కదా. మరి పెళ్ళి ఇంటిలో విందులు ఉంటాయి, పెళ్ళి ఇంటిలో సంబరం ఉంటుంది, పెళ్ళి ఇంటిలో ఆనందం ఉంటుంది, పెళ్ళి ఇంటిలో సంతోషం ఉంటుంది, పెళ్ళి ఇంటిలో నాట్యాలు ఉంటాయి, పెళ్ళి ఇంటిలో ఒక కోలాహలం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. దట్స్ రైట్. అది పెళ్ళి అంటేనే మరి అంతగా. యేసు ప్రభు ఇప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు? ఆయన, నేను పెళ్లి కుమారుణ్ణి, నేనున్నప్పుడు నా శిష్యులు ఉపవాసం ఉండరు కనుక అప్పుడు పెళ్లి ఇంట్లో కూడా ఎవరైనా మనం పెళ్ళికి పిలిచాం, వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, కొంచెం మధ్యాహ్నం అయిపోయింది, మీరు తినండి, నేను ఉపవాసం అంటారు. ఈడెందుకున్నావు అంటారు. చేసుకోపో కదా, ఒళ్ళు మండుతుంది. ఇక్కడ నువ్వు ఇంటికి వచ్చి ఉపవాసం తినాలి, ఇక్కడ తిని చెప్పాలి కనుక మంచిగా సంతోషించాలి. అలాగున గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు 3వ దానికి జవాబు చెప్తాడు, పెళ్లి కుమారుడు ఉన్న ఇంటిలో ఉపవాసాలు ఉండవు. నేను పెళ్లి కుమారుడిని కానీ యేసు ప్రభు చెప్పాడు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినాక నా శిష్యులు ఉపవాసం ఉండే కాలం ఒకటి ఉంది. ఎంత సింపుల్ ఆన్సర్ ఇచ్చాడంటే, ఈరోజు యేసు ప్రభు ఉన్న కాలము ఆ 3 ఏళ్ళు పెళ్లి కుమారుడు వలె కాలం. ఎందుకో తెలుసా అండి? విపరీతమైన బిజీగా ఉన్నారు వాళ్ళు. రోగులను, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మూగవాళ్ళని, చాంద్రులను బాగు చేస్తూ యూదయకి వెళ్ళి, గలిలయకి వెళ్ళి, సమరయకి వెళ్ళి, ఇదుమయ పెరుయా నుంచి వస్తుంటే వాళ్ళని చేర్చుకొని 5,000 మందికి అద్భుతం చేసి రొట్టెలు పెడుతుంటుంటే గాలి సుబాను గద్దించి అవన్నీ చేసేసారండి యేసుప్రభు. ఆయన చేసిన అద్భుతాలు రాయటానికి భూమి అంత కాగితం సరిపోదు, సముద్రాలంత సిరా సరిపోదని చెప్తుంది. ఇంక సరిపోదు, అన్ని మిరకలు చేశాడు. కొన్ని రికార్డ్ చేశాడు అంతే, కొన్ని మాత్రమే రికార్డ్ చేశాడు. ఆకాశ నక్షత్రాల సంఖ్యను లెక్క పెట్టగలిగిన వాడు యేసు అద్భుతాలు లెక్క పెట్టగలుగుతాడు. భూమి మీద ఇసుక రేణువు లెక్క పెట్టగలిగిన వాడు ఇసుక లెక్క పెట్టగలుగుతాడు. అందుగురించే చెప్పాడు అబ్రహాముకి, నీ సంతానం ఆకాశ నక్షత్రాలు భూమి మీద ఇసుక రేణు వల్ల ఉంటుంది. ఆ చెప్పిన యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఎవడు రాయలేడు కనుక అన్నీ ఉన్నాయి, క్షణక్షణం జరిగిన అద్భుతాలు. కానీ దేవుడు ఆయన శిష్యులకు ఆత్మ ద్వారా ఏవి సంఘానికి ఇప్పుడు పర్ఫెక్ట్గా అవసరం ఉంటాయో అది తీసుకొని రాశాడు కనుక ఈ యొక్క యేసు ప్రభు చేసిన అద్భుతాలు అన్నీ ఉంటుండగా శిష్యులు ఉపవాసం ఎక్కడుంటారండి? శిష్యులు ఉపవాసం ఉండనిస్తారా? యేసును ఉపవాసం ఉండనిస్తారా? అస్సలు ఉండనిరు. ఎందుకు? తండోపతండాలుగా వస్తున్నారు, తండోపతండాలుగా. నేను పాస్టర్ ఒకరోజు 4 o'clock తింటామండి భోజనం. చాలా మా బ్రతుకులు అలాగున చాలా డ్రైనెస్ వచ్చేసింది అసలు. 4 o'clock అసలు ఒక డాక్టర్కి చెప్తే మీరు చాలా డేంజర్ అండి మీకు అని చెప్పారు. డూ సంథింగ్, ఈట్ సంథింగ్ అని. ఇక్కడ అయిపోయాక కూడా ఒక్కోసారి ఎంతోమంది మాట్లాడితే 3:30 నేను టైం ఇస్తాను, ఎందుకంటే పరిచర్య. పోనీ ప్రభా ఈరోజు ఒక్కరోజు తిండి అనుకోని. సో అలాగున విశ్రాంతి లేకుండా, తిండి తినటానికి అవకాశం లేకుండా పరిచర్యలో ఉన్న వాళ్ళు యేసు ప్రభు ఎట్లా ఉపవాసం ఉంటాడు అని యేసు ప్రభు నేను ఉండను. కానీ ఇది పెళ్ళి లాంటిది, పెళ్ళి సీజన్ అయిపోతుంది, పెళ్ళి కొన్ని రోజులకు ముగిసిపోద్ది. మీ ఇంట్లో చెప్పండి, ఎవరైనా 1 రోజులు పెళ్లి చేసుకున్నారా? పోనీ 6 నెలలు చేసుకున్నారా? సంవత్సరం జరిగిందా మీ ఇంట్లో పెళ్ళి? మొన్న ముఖేష్ అంబానీ కదా, అలా కొడుకు పేరు ఏం పేరు ఉంది కదా, అది చేశారు కదండి, అలా కొడుకు పెళ్ళి అయింది కదా. ఆ అబ్బాయి ఏమో సన్నగా ఉన్నాడు చాలా. పాపం అమ్మ ఎటు చేసుకుందో దేవా నాయన ప్రైజ్లో ఆడినాడు. ఎంతున్నాడు అబ్బాయి పాపం. వాళ్ళు ధనవంతులు, కోటీశ్వర్లు కనుక. మరి ఆ అబ్బాయి పెళ్ళి ఎన్ని రోజులు జరిగిందండి? 15 days దాకా జరిగింది. నేను ఆ పెళ్ళి ఏం ఫాలో కాలేదు, కానీ ఒకప్పుడు ఫాలో అయ్యాను, ఇప్పుడు ఫాలో కావట్లేదు. అట్లాంటి ఎంత ఇది కదండి. సినిమా యాక్టర్లు డ్యాన్స్ చేయడంతో పాటు అతడు ఒక ఓడ తీసుకున్నాడు, ఒకటి ఆ యొక్క క్రూయిజ్ షిప్ తీసుకున్నాడు. ఆ షిప్పులో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ యొక్క పెళ్లి విందు చేశాడు. ఒక క్రూయిజ్ షిప్, అది సముద్రంలో 7 అంతస్తులు ఉంటుంది. అది సముద్రంలో 7 అంతస్తుల బిల్డింగ్ అంతా ఇది క్రూయిజ్ షిప్ ఉంటుంది. దాంట్లో అన్నీ ఉంటాయి కనుక బుక్ చేశాడు. సినిమా యాక్టర్లతో పాటు వెళ్ళాడు. ఎన్ని రోజులు చేశాడు? 1 రోజులు కూడా చేయలేదు ఆయన. 1 రోజులు కూడా చేయలేదు. మనందరం ఇంట్లలో పెళ్ళిళ్ళు అయితే 2, 3, 4 రోజులకు ముగిసిపోద్దండి కదా ఆ సంబరం అంతా. తర్వాత ఏముండదు. యేసుప్రభు ఎంత మంచి జవాబు చెప్పాడు చూడండి. ఓ శాస్త్రులారా, ఓ యోహాను శిష్యులారా, మీరు ఎందుకు డౌట్ పడుతున్నారు? మీకు తెలుసా అసలు నేను సేవలోకి వచ్చినప్పుడు? మత్తయి సువార్తలో ఉంది కదా 4వ అధ్యాయంలో ప్రారంభంలోనే. యేసు ఆయన బాప్తిసం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అరణ్యానికి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 40 days ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడదామా? యేసు ప్రభు ఆయన ఉపవాసంతో సేవ ప్రారంభించాడు. ఆయన ఉపవాసాన్ని ఖండించట్లేదు, ఆయన ఉపవాసం లేదని చెప్పట్లేదు, ఉపవాసం చెయ్యండి అని చెప్పాడు. మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉపవాసం చేయండి అని ఫస్ట్ బోధ కూడా చేశాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 5:6లో చెప్పాడు ఆయన, మీరు ఉపవాసం చెయ్యండి,
కానీ అని చెప్పి ఎట్లా చేయాలో చెప్పాడు. సో ఉపవాసానికి యేసుప్రభు వ్యతిరేకం కాదు, కానీ పెళ్లి కుమారుడు వల్ల నేనున్నప్పుడు ఇప్పుడు నా శిష్యులు చేరు, నేను పోయినాక చేస్తారు ఉపవాసం, ఏ ప్రాబ్లమో లేదు. కనుక ఇక్కడ వచ్చిన సమస్య ఇవన్నీ చెప్పినాక ఇప్పుడు యేసుప్రభుని వాళ్ళు ఏమి సందేహిస్తున్నారు, యేసుప్రభుకి అర్థమైపోయి ఏం చేశారు తెలుసా? మీరు నన్ను వెంబడించడానికి నేను ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కాదు, నేను ధర్మశాస్త్రానికి దాన్ని నెరవేర్చడానికి వచ్చాను, దాన్ని సంపూర్తి చేస్తాను, కానీ తీసేస్తాను నేను అని యేసుప్రభు ఆయన చూడండి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు కదా 17వ వచనంలో, ధర్మశాస్త్రంలైనను ప్రవక్తల వచనంలైనను కొట్టివేయటానికి నేను రాలేదు, నెరవేర్చటికే కానీ కొట్టివేయటకు నేను రాలేదని స్పష్టంగా. మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను వచ్చాను ఎట్లా అనుకుంటున్నారు? నేను విశ్రాంతి దినాన్ని కానీ ఇవన్నీ ఆచరిస్తున్నాను నేను, కానీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పి యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన బహు స్పష్టంగా ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఇందాక విజయన్ల సిస్టర్ గారు చదివారు కదా 9వ అధ్యాయంలో చూడండి. ఈ మాటలతో మనం కొద్దిసేపట్లో ముగిస్తాం. యేసు ఆ యొక్క 15వ వచనం, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలంలో పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి ఇద్దరిని కొనిపోడు దినాలు వచ్చినప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్పి 16వ వచనం చూడండి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసినేళ్ళ ఆ మాసిక బట్టను వెలిచిపరిచి చిరుగు మరి ఎక్కువగునని చెప్తున్నాడు. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడైపోతాయి. అయితే క్రొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండును. ఎంత మంచి ఉపమానం చెప్పాడండి. మీరు సందేహిస్తున్నారు నన్ను వెంబడించడానికి, నేను చెప్పాను, కానీ గుర్తుపెట్టుకోండి అది అసాధ్యం కావాలంటే ఈ ఉపమానం వినండి అని చెప్పి దేవుడు పాత తిత్తులు లేకపోతే ఆ యొక్క తిత్తులు అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. నా బ్యాగ్లో ఒక వైట్ది ఉంటుంది చూడండి, దాంట్లో ఒక వైట్ కవర్ ఉంటుంది, దీంట్లో బ్యాగ్లో ఒక తిత్తిలాగా మీకు చూపించాలంటే ఒకటి ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో మనకి ఈరోజు వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మనకు వాటర్ క్యాన్స్ ఉన్నాయి, ఈరోజు మనకి ఇక వాటర్ కంటైనర్స్ ఎన్నో ఉన్నాయి కదండి. ఈవెన్ చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లలో కూడా అమ్ముతారు సమ్మర్లో కనుక. ఇక వాటర్కి ఎన్ని ఉన్నాయనుకోండి, మన ఇంటి మీద పెట్టుకునే ఒకప్పుడు ట్యాంకులు సిమెంట్తో కట్టేవాళ్ళు, ఇప్పుడు అన్నీ కూడా ఆ యొక్క సింటెక్స్ అవి వచ్చాయి. నా చిన్నపిల్లలు బయటికి అయితే అలాగున్నప్పుడు ఒకప్పుడు ఇలాగున ఈ యొక్క నీళ్లకు తిత్తులు ఉండేవి. ఆ తిత్తులు ఇట్లా పెట్టుకొని నీళ్లు నింపుకునేవాళ్ళు. ఆ యొక్క చర్మపు తిత్తులు అవి ఎలాంటి చర్మపు తిత్తులు? అవి మేకవి, ఎక్కువ మేకతోటి ఇచ్చేస్తారు. ఆ మేక తిత్తులను ఎట్లా తయారు చేసేవారు? తిత్తులు అంటే బాటిల్ అనుకోండి, ఇంగ్లీష్లో బాటిల్. ఆ యొక్క వాటిని ఎట్లా తయారు చేసేవారంటే ఒక మేక ఉంటే ఆ మేక యొక్క చర్మంతో తయారు చేయాలంటే కొంచెం జాగ్రత్తగా, ఇష్టం వచ్చినట్టు కాకుండా, ఒకవేళ మేక ఇట్లుందనుకోండి దాని చేతులుగా ఇక్కడ దాకా తీసేసేవాళ్ళు, అంటే కాళ్ళు తీసేస్తారు. సో కాళ్ళు తీసేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క ముండెం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలాగుంటుందో అలాగున్న తర్వాత తల కూడా ఇక్కడ దాకా తీసేసి ఎక్కువ ఇది నెక్కుపోకుండా తీసేసేవాళ్ళు. తీసేసిన తర్వాత దాంట్లోంచి ఎముకలు మాంసం అంతా తీసేసేవాళ్ళు. ఆ యొక్క మేకలో నుంచి మొత్తం లోపలంతా తీసేసి దాన్ని ఇలాగుని ఇట్లా చేసేసేవాళ్ళు. చేసినాక దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే ఒక తుమ్మ చెక్క యొక్క మంట మీద కాల్చేవాళ్ళు. ట్యానింగ్ చేస్తారు కదా, మనకు తెలిసి ఈరోజు ఈ బెల్టులు ఇవన్నీ మన యొక్క లెదర్ ఎట్లా తయారవుతుందో, లెదర్ ఇండస్ట్రీ ఈరోజు ఎంత డెవలప్ అయిందో తెలుసు. కానీ ఆనాడు అవి లేవు కనుక ఆ యొక్క మేక చచ్చిపోయింది. మేక తర్వాత చేతులు కారికి ఇక్కడికి కరెక్ట్గా దాని బాడీ దగ్గర కోసేసి దాని యొక్క చర్మాన్ని అలాగ తీసుకొని ఏం చేసేవాళ్ళంటే దాంట్లో మాంసం ఎముకలన్నీ తీసేసి ట్యానింగ్ చేసి క్లీన్ చేసి ఒక తుమ్మ చెక్క ఆ యొక్క మంట మీద కాల్చి ఆ తర్వాత దానికి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసేవాళ్ళు. కాళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళు అంటే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసి ఈ మెడ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని దాన్ని పొయ్యటానికి పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కడ కూడా రంధ్రం లేకుండా మంచిగా కుట్టేసేసి దాన్ని ఒక తిత్తిగా తయారు చేసుకునేవాళ్ళు. ఒక ఆ యొక్క నీళ్ళ యొక్క తిత్తి లేకపోతే ద్రాక్షల తిత్తిగా చేసుకొని దాన్ని పెట్టుకునేవాళ్ళు. దాని మేక యొక్క గొంతు ఏదైతే ఉంటుందో అది పొయ్యటానికి నెక్కగా ఉండేది. దాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వెంటనే ఆ యొక్క ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలి? ఫెర్మెంటేషన్ అంటారు. ద్రాక్షారసాన్ని నిల్వ చేస్తేనే అది కిక్కిస్తుంది, అది నిల్వ చేస్తేనే దాంట్లో ఒరిజినాలిటీ వస్తుంది. కనుక ద్రాక్షారసాన్ని ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క తిత్తిలో పోసేసి ఆ తర్వాత పైన దాన్ని మళ్ళీ కుట్టేసేసి పెట్టేసేవాళ్ళు. పెట్టేసేసిన తర్వాత
కొన్ని రోజుల తర్వాత ఈ తిత్తిలో ఉన్న ఆ యొక్క ద్రాక్ష రసము ఫెర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆ యొక్క పులిసి యాక్షన్, ఆ యొక్క కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరొక్క పని ఎప్పుడైనా చూసారా? యూదులారా, ఇశ్రాయేలారా, మీరు చాలాసార్లు ఈ మేకతో, దాని తోలుతో దాన్ని తిత్తి తయారు చేసుకొని కదా, చక్క కాల్చి చేసి శుభ్రం చేసి తాగాల్సిన ద్రాక్షారసం కదా, చాలా ట్యానింగ్ చేసి చక్కగా దాంట్లో నుంచి ద్రాక్షారసం పోసినప్పుడు మీరు ఈ పొరపాటు ఎప్పుడైనా చేశారా? ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు అదేంటో తెలుసా? ఈ యొక్క తిత్తి ఏదైతే ఉందో మేకది చేస్తారు తోలుతో చేస్తే, అది పాతది, ఇప్పటికీ 2-3 సార్లు వాడింది, 4-5 సార్లు వాడింది తీసుకొని దాంట్లో కొత్త ద్రాక్షారసం ఎప్పుడైనా పోసారా? పోస్తే ఏమవుతుందంటే అది పాతది కనుక కొత్త ద్రాక్షారసం ఏమవుతుందంటే అది రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు అది పిగిలిపోతుంది. పిగిలిపోయి ఫట్ పగిలిపోతుంది. ఒక్కరోజు పగిలంగానే ద్రాక్షారసం అంతా వెళ్ళిపోతాయి. నీకు గ్యాలన్స్ ఉండొచ్చు. ఒక మేక ఆ యొక్క తిత్తిలో ఎన్ని లీటర్లు పోయొచ్చు, కానీ మనం తీసుకొని ఇంత బాటిల్లోనే ఈ బాటిల్లో 1 లీటర్ వస్తుందంటే ఆలోచించండి. ఒక మేక యొక్క తోలుతో తయారు చేసిన తిత్తిలో 20 లీటర్లు కూడా రావచ్చేమో. పెద్ద మేకను చంపి తయారు చేస్తే 20 లీటర్స్ 25 లీటర్స్ ఆ యొక్క ద్రాక్షారసము అది పగిలితే ఏమవుతుంది? మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా చేశారా మీరు? చేయలేదు కదా, చేయలేదు. మీరు చెయ్యరు కూడా. ఎందుకంటే ద్రాక్షారసము వాడు బిజినెస్ చేసేవాడు కానీ, ద్రాక్షారసం అమ్మేవాడు కానీ, తనకు పెట్టుకునేవాడు కానీ, తన తర్వాత చాలా మటుకు ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి అది వాడాల్సింది ఉంటుంది. కనుక ఇప్పుడు పెళ్ళికి ఎలాగునా డబ్బులు దాచి పెడతారండి. ఆడపిల్లుంటే పెళ్ళికి ఏం చేస్తారు? పెళ్ళికేని ఇంత సేవింగ్ చేసి పెడతారు కదా. అట్లానే వాళ్ళు కూడా ద్రాక్షారసాన్ని అట్లా ప్రిజర్వ్ చేయాలి. ఎందుకంటే రేపు ఏదైనా విందు జరిగినప్పుడు వాళ్ళు ద్రాక్షారసం ఇవ్వకపోతే సిగ్గుపోతుంది కనుక. అలాగున ఎవరేం చేశారా? చేయరు కదా. ఆ ద్రాక్షారసాన్ని కొత్త తిత్తిలో పోస్తారు. కొత్త తిత్తిలో పోస్తే ఏమవుతుంది? ఆ కొత్త తిత్తి ఏం చేస్తుందంటే ఈ ద్రాక్షారసము అది ఫెర్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది, ఒకసారి కాంట్రాస్ట్ అవుతుంది, ఒకసారి తర్వాత హై ప్రెషర్ వస్తుంటుంది దాంట్లో. దాన్ని అన్నిటికీ తట్టుకొని ఏం చేస్తుందంటే ఆ యొక్క టైం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసినప్పుడు తిత్తి బాగానే ఉంటుంది, ద్రాక్షారసం 2 లాస్ కాకుండా ఉంటాయి అని చెప్పి యేసుప్రభు ఎంత మంచి ఉపమానం చెప్పాడండి. ఆయన ఈ యొక్క ఉపమానంలో ఏమన్నాడు తెలుసా? నేను చెప్తున్న బోధ ఇది కొత్త బోధ, ఇది పాతది కాదు. అసలు పాత తిత్తి అంటే ఏమిటి, పాత ద్రాక్షరసం అంటే ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది 2 వాటిలో. ఒకటి ధర్మశాస్త్రము, అది పాతది. మీరు ఆ పాత ధర్మశాస్త్రాన్ని మీరు ఇంకా పట్టుకొని ఉన్నారు. అది అంగీకరిస్తూ నేను చెప్పింది వింటే మీకు సెట్ కాదు అని చెప్తున్నాడు. పాత ధర్మశాస్త్రం ఏంటంటే అది బాలశిక్షకు మాత్రమే. చూడండి, ఆ గలతీయులకు రాసిన పత్రిక 3:14 దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తప్పులేదు, ధర్మశాస్త్రం ఉండింది, కానీ ఇప్పుడు ఆ పాతది పనికి రాదు అని చెప్తున్నాడు. గలషియన్స్ 3 కాదమ్మా, అక్కడ కాదు, ఇంకా ఉంటుండే ఆ యొక్క 24 కాబట్టి మనం విశ్వాసములమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షణ. ఇందాక 14 అని చెప్పి 3:24 కదా. దేవుడు చెప్తున్నాడు బాలశిక్ష అంటే ఈ యొక్క పాత నిబంధన ఉందా? ఖచ్చితంగా ఉంది పాత నిబంధన, కానీ అది బాలశిక్షనే. అంటే మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఆ యొక్క బాలశిక్షనే. ఈరోజు మీకు చేస్తున్న బోధ అంతా కూడా మీరు విశ్రాంతి దినము నేను అధిగమిస్తున్నాను అంటున్నారు కదా. ఆ విశ్రాంతి దినం అనేది ఎక్కడి నుంచో తెలిసింది మీకు? ధర్మశాస్త్రమే. మనం ఈరోజు ఎంతో రాస్తాం కదా, వాళ్ళు నేర్చుకోకుండా రాయగలుగుతామా? ఆల్ఫాబెట్స్ నేర్చుకోకుండా రాగలుగుతామా? రాయలేం. అది బేసిక్ స్టడీ. అలాగూ యేసుప్రభు చెప్పాడు ఆ యొక్క ధర్మశాస్త్రము పాతది, ఆ ధర్మశాస్త్రము అది పాతగిల్లిపోయింది, దానిలో ఈ యొక్క కొత్త ద్రాక్షారసము చెప్పేది. మరి కొత్త ద్రాక్షారసం ఏంటి? గాస్పల్. కొత్త ద్రాక్షారసము సువార్త. ఈ సువార్తను ఈ యొక్క దేంట్లో పోయాలి? కొత్త తిత్తుల్లో పోయాలి. అంటే మీరు పాతవి ఇక ఆచరించడానికి లేదు. పాతవి అవి మీకు సెట్ కావు, పాతవి మిమ్మల్ని ఇది చేస్తాయి. పాత దాంట్లో ఈ కొత్త బోధ పోయటానికి వీలు లేదు. నేను కొత్త నిబంధన చేస్తున్నాను, దానిలో ఇవేవి కూడా ఉండటానికి లేదు. ఈ ఆచారాలు, ఈ యొక్క అలవాట్లు, ఈ మూఢనమ్మకాలు, ఈ పండగలు, ఈ యొక్క బుద్ధిహీనమైన ఆ యొక్క లోక సంబంధమైన ఈ యొక్క మనుషుల యొక్క పారం ఏవి కూడా ఉండటానికి లేదు దాంట్లో.
ఉండదు. ఇది కొత్త బోధ కనుక మీరు కొత్తగా మారాలి. మీరు పాతదాన్ని తీసుకొని వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మారటానికి వీల్లేదు. నేను అంగీకరించను, మీరు నన్ను నమ్మింది నమ్మండి, లేకపోతే లేదు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడండి. ఈరోజు అలాంటి బోధ ఏదైతే ఉందో, నేను ఈరోజు 39 years బ్యాక్ నేర్చుకొని, నేను స్పిరిచువల్ బర్త్డే నేను మొన్నే చేసుకున్నాను కదా, 39 ఏళ్ల నుంచి ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్టిమెంట్ అంటే నాది ఇదే బోధ. ఇది నేను ఇంతవరకు కొత్త బోధ, కొత్తగా పాత దాంట్లో పోయట్లేదు. నేను నాతో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏం పర్వాలేదు. యేసు ఆయన శిష్యులు అలాగే శిలువలో పడి చచ్చిపోయారు తప్ప అందరూ. వాళ్ళు మాత్రము ధర్మశాస్త్రంతో ఆ యొక్క కొట్టివేయబడింది, తీసివేయబడింది, దాంతో రాసిపడలేదు వాళ్ళు. యేసు కూడా రాసిపడలేదు. ఆయన మొదట ఏం చెప్పాడు, 3:30 ఏళ్ళకి చెప్పాడు, చంపి పారేసేసారు. అంతే, ఇంకేమీ లేదు. కనుక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కాదు, ఇది ఎగ్జాంపుల్ ఇలస్ట్రేషన్ కనుక. ఒకసారి ఒక పాస్టర్ ఏం చేశాడంటే, ఆయన కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ ఇస్తుంటే ఏమైంది, ఆ యొక్క పాస్టర్స్ వచ్చి నేర్చుకుంటున్నారు. అలాగే ఒక పాస్టర్ వచ్చాడు, వాళ్ళ దగ్గర పనిచేయడానికి వచ్చాడు, అంటే దాంట్లో నేర్చుకోవడానికి వచ్చాడు. ఉన్నాడు, వారం రోజులు ఉన్నాడు, ప్రార్థన విన్నాడు, ఆ తర్వాత వాక్యం విన్నాడు, ఆ తర్వాత ఆరాధన కూడా చూశాడు. అక్కడ నేర్చుకుంటున్నాడు ఒక జూనియర్ పాస్టర్గా ఆ చర్చ్ ట్రైనింగ్. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక దగ్గర మరి రిట్రీట్ చేయడానికి వెళ్ళారు. రిట్రీట్ చేయడానికి వెళ్ళాక ఇతను కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను ఆ రిట్రీట్ అయిపోయాక మాయమైపోయాడు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అతను మిస్సింగ్లో ఉన్నాడు. ఇక తర్వాత ఆందోళన ఆ పాస్టర్కి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్, వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేస్తే మీ దగ్గరికి పంపించాం కదా, మీరు ఎక్కడ పోయాడో తెలియదంటే ఆ పాస్టర్కి పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరినైనా హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ వాళ్ళకి చెప్పాలి, అంతేకాదు మాకు తెలియదు అంటారని చెప్పి ఆ పాస్టరు, ఆ చర్చి వాళ్ళు కొంత ఆందోళన చెందారండి కొన్ని గంటలు. ఎందుకంటే ఆ అబ్బాయి యొక్క బట్టలు అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇదేంద్రా బాబు, అసలు ఆ బట్టలు, ఆ తర్వాత వస్తువులు అలాగున్నా మాయమైపోయాడు. చెప్పాలి కదా, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కొన్ని గంటల తర్వాత దాదాపు 4 o'clock నుంచి నైట్ 9 o'clock ట్రేస్ అయ్యాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరు తీసుకెళ్ళిపోయారు, నీకు దారి తెలీదా, అక్కడి నుంచి తప్పిపోయాడా, ఎక్కడికి పోయాడని చెప్పి చేస్తే 9 hours తర్వాత అతని ఫోన్ ఆన్ అయింది. ఫోన్ ఆన్ చేస్తే ఆ యొక్క ఫోన్ ఆన్ చేయగానే వాళ్ళ డాడీ మాట్లాడుతున్నాడు. ఒరే మాయమైనోడు, వీడు ఫోన్ వాళ్ళ నాన్న దగ్గరికి ఎట్లా పోయింది, మరి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నాను కదా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళచ్చు కదా వాళ్ళ డాడీ దగ్గర, చెప్పకుండా అని చెప్పి, మరి ఒకవేళ అలాగున తిడతామేమని చెప్పి వాళ్ళ నాన్న అతన్ని పంపించిన ఆయన చెప్తున్నాడు, అయ్యా పాస్టర్ గారు ఏమనుకోవద్దు, మరి మా బాబు మీ దగ్గర సేవ చేయలేడు మేము చేయటానికి. ఎందుకు అన్నామంటే, నేను చెప్పలేను పాస్టర్, నేను తర్వాత చెప్తాను ఫోన్ పెట్టేసేసాడని. ఫోన్ పెట్టేసినాక సరే నేను చెప్పాను. వచ్చి ఆ పిల్లల బట్టలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ ఘటన అక్కడ ముగిసిపోయిందండి. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. ఆ పాస్టర్ ఎవడో కాదు, నేనే ఆ పాస్టర్. నా దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క యవనస్తుడు వచ్చి ఉన్నాడు కొన్ని రోజులు, ఆ తర్వాత జంప్ అయిపోయాడు. ఎందుకు జంప్ అయిపోయాడు అంటే, వాడికి ఇక్కడ ఆశ్చర్యం వేసిపోతుంది, ఈ బోధ ఆశ్చర్యం వేసిపోతుంది, ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ బోధ ఆశ్చర్యమే. సేమ్ ఇదిగో ఆనాడు ఎట్లా ఈరోజు కూడా ఏంటంటే, మరి వీళ్ళు క్రిస్మస్ చేయరు చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. రోజు డాడీ వీళ్ళు గుడ్ ఫ్రైడే చేయరంట, వీళ్ళు ఈస్టర్ చేయరంట, వీళ్ళు హార్వెస్ట్ ఫెస్టివల్ చేయరంట, వీళ్ళది కొత్తగా ఉంది, వీళ్ళది ఏదో వింతగా ఉంది అని చెప్పి వాడు కిందికి మీద చర్చ్ వదిలి వెళ్ళిపోయాడు, ట్రైనింగ్ వదిలేసేసి. హల్లెలూయా అనుకున్నా నేనైతే. అసలు ఎందుకో తెలుసా అండి, ఈ చర్చ్ యేసు ప్రభు యొక్క సత్య బోధన అంగీకరించి దాని మీద ఉంటుంది. ఎవ్వరు ఉండాలని ఉండొచ్చు, లేకపోతే కాదు. ఇది బోధ మాత్రం ఆ పిల్లోడికి నేర్చుకోవాల్సిన పని. ఈరోజు నేను 29 years నుంచి క్రిస్మస్ చేయకుండానే నేను మినిస్ట్రీలో ఉన్నాను. నేను సవాల్ చేస్తాను, కానీ క్రిస్మస్కి ఎంతమంది దగ్గరికి వెళ్తాను తెలుసా? 3,000 మంది దాకా వెళ్తాను. 3,000 దాకా రీచ్ అయ్యాము ఒక క్రిస్మస్. ఎందుకంటే దిక్కుమాలిన ఈ క్రైస్తవ్యంలో, ఈ లోకంలో ఉన్న క్రైస్తవంలో క్రైస్తవులు చేసుకునే క్రిస్మస్ అది బైబిల్కి విరుద్ధం, అది పనికిరాంది. అది ఎట్లా చెప్తాను. నెంబర్ 1, ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే రాత్రి, ఆ వీక్లో, ఆ మంత్లో రాత్రి అంతా ఒక గుంపుగా తయారయ్యి బైబిల్ తీసుకొని, బైబిల్ కూడా ఉంటే పాట ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఒక రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే పాట పాడుతూ ఉంటారు. వాళ్ళు లోపల తలుపు తీస్తారు. తలుపు తీసినాక లోపలికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? లూకాసు వార్త 2వ తీసి, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టినాడు, ఇది దానికి ఇదే మీకు అనవాలి, ఒక శిశువు పొత్తిగులతో చుట్టబడి 30లో ఏడున్నాడు 30లో ఉంటాడా?
దిక్కుమాలిన రాత్రి అడుక్కుంటారు పోయి. నేను చెప్పాను, నేను అది ఫాలో కాను. నేను లక్షల మంది రక్షణ లేకున్నారు, కోట్ల మంది క్రీస్తులు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పండి మీరు అని చెప్పాను. నేను చేయను, క్యారల్స్ చేయను, నాకు క్రిస్మస్తో పని లేదు. మరి నేను ఎట్లా చేసుకుంటున్నాను? నేను 3,000 మంది ఎన్ని సెంటర్స్లోకి వెళ్ళి ఇంక్లూడింగ్ తెలంగాణ సెక్రటరియట్లో వాక్యం చెప్పాను. నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చెప్పాను, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎన్నో గవర్నమెంట్ వాటిల్లో కూడా చెప్పాను. నేను ఆ రోజు వెళ్ళి చెప్పాను, నాకేంటి కనుక ఇది బైబిల్లో లేదు కదా. అజయ్ ఇది కొత్త బోధ. అవును, ఇది కొత్త బోధనే. ఇది పాత సంచిలో కుదరదు. ఒకడైతే వచ్చి కూర్చున్నాడు, వెనక ఆ చైర్లో కూర్చున్నాడు, బోధ విని ప్రేరేపడి లేచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ సంచి చిరుగుతుంది, అది పాత సంచి, అది సర్ర పర్ర టర్ర అంటుంది కనుక దెబ్బకి వెళ్ళిపోయాడు. పో అనుకున్నాను నేను, కుదరదు. కొత్త సంచిది, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్తున్నాడు, నేను చేయను, కానీ నశించుచున్న ప్రజలకు చెప్పాలి. మన ఆ యొక్క భద్రాచలంలో కూనవరంలో 200 మంది పిల్లలకు ఎన్ని వేల ఖర్చు పెట్టాం. పోయి చెప్పండి వాళ్ళకు. ఇంటింటికి తిరిగి రాత్రి బైబిల్ తెరిచి క్యారల్స్కి వస్తే దాంట్లో డబ్బులు పెట్టి అడుక్కునే చిప్పన ఇది బైబిల్. ఇది మళ్ళీ రాత్రులు తిరిగి మళ్ళీ ఏ ఇంటికైతే వాళ్ళు చర్చి వాళ్ళు వెళ్ళలేదో వాళ్ళు చర్చి మానేస్తారు. మా ఇంటికి రాలేదు, మాకు సిగ్గైందని కదండి. ఎవరైతే తక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ మీద ఈ పాస్టర్లు దిక్కుమాలిన వాళ్ళు వాళ్ళ మీద బోధలు చేస్తారు. అరే ఎంతమంది ఆకలిగా ఉన్నారు. నేను ఆకలిగా ఉంటే నేను నాకు ఆహారం పెట్టలేదంటాడు యేసుప్రభు. ఆత్మీయ ఆకలితో చచ్చిపోతున్నారు ఎంతమంది. పెడుతున్నావా నువ్వు? ఈరోజు బీజేపీ వచ్చినాక మత పిచ్చి ఎక్కువై కాదు ఎన్నో చోట్ల ప్రకటిస్తున్నారు. ఇండియాలో కొన్ని ట్రైబ్స్ మారిపోతున్నాయి ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకొని. ఎవరు వెళ్ళే వాళ్ళు ఉండాలి. కనుక నేను చెప్తాను, ఈ పాత బోధ ఏంటి, పాత సంచి ఏంటది? అది మత సంచి, అది క్రిస్టియానిటీ సంచి. అది చిరిగిపోవటానికి రెడీగా ఉంటుంది. దాంట్లో కొత్త బోధ పోస్తే అది ఉండదు, అది పగిలిపోతుంది. కనుక కొత్త బోధ. అంతేకాదు, నేను ఇంకోటి చెప్తాను. ఒకసారి ఒక చర్చ్ డెడికేషన్ అయింది. చర్చ్ బిల్డింగ్ డెడికేషన్ అయినప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యాడు. కొద్దిసేపు వచ్చినాక ఆ యొక్క దైవ సేవకుడు ఎవరైతే వచ్చాడో ఆ సేవకుడు ఆ యొక్క బిల్డింగ్ని డెడికేట్ చేయాలి. ఆ యొక్క చర్చ్ బిల్డింగ్ని, చర్చ్ బిల్డింగ్ కనుక సంఘం యొక్క మందిరాన్ని. అంతా వచ్చారు, అందరు కూర్చున్నారు, అందరు వేసుకున్నారు, సూట్లు వేసుకున్నారు. ఆ తర్వాత పాటలు పాడారు, మొత్తం డెకరేషన్ చేశారు. చేసిన తర్వాత ఆ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇదిగో ఇక్కడ ఇనాగ్రేషన్ చేయాలంటే అక్కడ దానికి ఏమీ రిబ్బన్ కట్టి లేదంటే నాకంటే ముందు ఎవడని రిబ్బన్ కట్ చేశాడా? ఏమీ చేయలేదు. కత్తెర లేదు, ఆ తర్వాత ట్రే లేదు, ఏమీ లేదు. అప్పుడు అడిగితే నేనే ఆ పాస్టర్ని కూడా నేను చెప్పాను, ఆయనకు చెప్పాను. చర్చ్ 2000 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. నువ్వు నేను ఇనాగ్రేషన్ చేసేదండి. యేసు శరీరం అట్లా చిరిగిపోయి స్టార్ట్ అయింది. ముళ్ళతో, మేకులతో, కొరడాదెబ్బలతో ఆయన మేని శరీరము చీల్చబడ్డప్పుడు తన స్వరక్తముతో కృపాసనతకు ధైర్యంగా చేరుటకు జీవ మార్గాన్ని ప్రతిష్ఠించినప్పుడు చర్చ్ స్టార్ట్ అయింది. ఆ రోజు చర్చ్ స్టార్ట్ అయినప్పుడు దేవాలయం తెర చిరిగి భూకంపం వచ్చి అది దేవుడు పాత టెంపుల్ క్లోజ్ చేయి. నువ్వు నేనేంది డెడికేట్ చేయడం ఏంటి? రిబ్బన్ కట్ చేసి చేయలేదు. నేను చెప్పాను ఉండదు. మరి ఏం చేయాలన్నాడు ఆయన అంటే, ప్రార్థన చేసి డోర్ ఓపెన్ చేయి, ఇక్కడ ప్రజలకు ఈ సంఘ మందిరము పనికి వస్తుంది. అంతేనండి. ఆ పాస్టర్లు ఆయన అంటే తెలుసు. అజయ్ ఇవి పాటించాడు. రిబ్బెను పాండబ్బా కట్ చేస్తాడు కార్పొరేటర్ వచ్చి కదా. పార్లమెంట్కి ఇక మన మోడీ గారు ఇక ఏం చేసుకున్నారో వద్దులేండి నాకు కనుక. లేచి సాష్టాంగ దండాలు పడి చేసుకోండి, పార్లమెంట్ బిల్డింగ్ చేసుకోండి, పాండబ్బాని చేసుకోండి. నో, చర్చ్ని ఇనాగ్రేషన్ చేసేవాడేవాడు. ఇట్స్ ఆల్రెడీ ఇనాగ్రేటెడ్. అది ఈ స్థానిక సంఘం ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి. నేనేం చేయలేదు, ఎన్నో మందిరాలు కట్టించాను, ఏం రిబ్బన్ కట్టింగ్ లేదు, అంత ఏం అక్కర్లేదు. లోపలికి రండి, ప్రార్థన చేసి అడుగు పెట్టండి, మీరు అడుగు పెడితే చేస్తా, అంతేనండి. నేను ఎందుకు చెప్తానంటే బైబిల్ చెప్తుంది, పాత సంచిలో, పాత తిత్తిలో కొత్తది ఉండదు, నాది కొత్త బోధ, ఇది కొత్త నిబంధన. మీరు ఇది పాతది తీసుకొని రావాలంటే రావద్దు. నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత ఆ యొక్క ఏం తీసుకొచ్చారు? పెళ్లికార్డు తీసుకొచ్చారు. పెళ్లికార్డు తీసుకొచ్చిన ఏముంది దాని మీద? ఇది మరి యెహోవా చేసిన కార్యము, ఇదే మన కన్నులకు ఆశ్చర్యము అని రాసింది. అప్పుడు నేను వాళ్ళని అడిగాను కాదు, ఇది ఆశ్చర్యమే అన్నాను. అంటే అవును పాస్టర్ ఆశ్చర్యమే, అమ్మాయి దొరకడం ఆశ్చర్యము, ఎందుకంటే మస్తు కట్నం తెచ్చింది కదా. దిక్కుమాలిన మాటలు కాదు, ఇది ఆశ్చర్యం. ఎందుకో తెలుసా? మీరు 4 మూలల పసుపు రాసి పెట్టారు, ఇది ఆశ్చర్యము దేవుడికి. నువ్వు చేసుకుంటే హిందూ మ్యారేజ్ చేసుకో, హిందూ మ్యారేజ్ చేసుకొని పసుపు పూసుకో, తాళి కట్టుకో, మామిడి ఆకులు మెడకు కట్టుకో. ఆ యొక్క అమ్మాయికి
కట్టు, ఎక్కడ కడతావు కట్టు, మేడకు మొత్తం కట్టి ఇద్దరు జమ్మ మంచి చేసుకోండి. నాకెందుకు? నేను పాస్టర్ని అయితే నాకెందుకు? నేను పెళ్లి కాడుకు పసుపు ఎందుకు? దిక్కుమాలిన పాస్టర్లు పెట్టుకుంటారంటే కొత్తది పాత దాంతో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కలవదు, అది చెప్తున్నాడు, కలవదు, అస్సలు కలవదు. ఓల్డ్ ఈజ్ ఓల్డ్, న్యూ ఈజ్ న్యూ, అంతే. ఎట్టే పరిస్థితిలో కలదు. ఎవరిని అడగండి, ఒక మేస్త్రిని పిలిచి, ఒక బిల్డింగ్ చాలా శిథిలమైపోతుంది, అది పాతగా ఉంది, నువ్వు ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే దీన్ని ఇట్లనే కట్టంటే మేస్త్రి చెప్తాడు, ఇది కాదు సార్, ఇది పాతది తీసేస్తే నేను కొత్తది కడతాను, పాతది తీసేస్తే కొత్తది కడతాను. కనుక మనం కూడా బట్టలు తీసుకెళ్ళినప్పుడు మన పాత బట్టలు తీసుకెళ్ళి కొత్త బట్టలు ఇచ్చి ఇవి రెండు గుట్ట అంటే వాడు టైలర్ అంటాడు, నేను షాప్ బంద్ చేసుకుంటా అంటాడు. మెరిసనే అవుతాయి, నేను ఎట్లా కుడతాను టైలర్ని? కదా పాత బట్ట వేసి దాన్ని గుర్తుంటే ఏమవుతుందండి, కిటికిటికిటికినా ఇది జరుగుతుంటుంది. అదే ఉన్నారు ఇక్కడ వెంకటయ్య గారు, మంచి అప్పారావు గారు ఉన్నారు, ఇద్దరు మనకు. ఇంక ఇటు సైడ్ ఎవరు ఉన్నారో తెలియదు నాకు. చెప్పండి, పాత బట్ట వేసి కొత్త బట్టకి వేసి రెండు గుర్తుంటే ఏమవుతుంది? పిగిలిపోతుంది. సో దేవుడు చెప్తున్నాడు, మీరు చేయొద్దా పని. యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ విశ్వాసం ఏదో వదిలిపెట్టండి. అది ఇంతకుముందు అవి ఏవైతే నమ్ముకోండి, కానీ దాన్ని దీన్ని కలపద్దు. నా చర్చిలో మ్యారేజ్ చేసుకుంటే తాళి లేకుండా మ్యారేజ్, లేకపోతే నన్ను పిలవద్దు. మీరు అగ్నిగుండం చుట్టూ తిరుగుతా అంటే నేను వస్తాను, అక్కడ వచ్చి నేను కూడా మిమ్మల్ని దీవించి వస్తాను, అక్కడ ప్రార్థన చేస్తాను. ఒకసారి పూజారిని అడుగుతాను, ప్లీజ్ ఒక చిన్న ప్రార్థన చేస్తానని. ఆయన పూజారి పంతులు ఇస్తే అయ్యా ఆయన దీవించని వచ్చేస్తాను తప్ప నన్ను పిలవద్దు. నేను చేయను, నేను ఆ పెళ్ళి కూడా చేయను. నేను పాతది కొత్త దాంతో కలిపి ఈరోజు సంఘపు సిగ్గు తీసి సంఘాన్ని అవమానపరిచి శక్తి లేకుండా కల్చర్తో చర్చను కలిపితే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగొడితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నడవాలి. ఆ సిలువలో పాత ఆచారాలు ఉండవని చెప్తున్నాడు. కనుక ఈ ముగించే ముందు దేవుని యొక్క వాక్యాలు చూడండి. దేవుని యొక్క వాక్యంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రికలో యేసు ప్రభు నేను పాతది అనట్లేదండి. ఆ యొక్క పాత నిబంధన, ఆచారాలు, ఆ పండగలు, ఆ యొక్క వ్యవహారాలు అన్నీ పాతవేవి. దేవుడు తీసివేశాడు, అది కొత్తగా తీసేస్తున్నాడు. కనుక హెబ్రీ పత్రికలో మనందరం 8వ అధ్యాయం తీద్దాం. ఈ మాటలు చదువుతూనే మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. ఆ యొక్క 8వ వచనం నుంచి, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్తున్నాడు ప్రభు ఇట్లా, నేను హీబ్రూస్ 8:8, హెబ్రీ పత్రిక 8:8. అయితే ఆయన అపేక్షించి వారితో ప్రభు ఇట్లా, ఇదిగో ఒక కాలం వచ్చినది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేస్తాను. నేను కొత్త తిత్తిని, కొత్త ద్రాక్షరసాన్ని, కొత్త బోధను, కొత్త వాక్యాన్ని నేను తీసుకొచ్చాను. అది నేను ఐగుప్తు దేశంలోని వీరి పితరులు వెలుపలికి రప్పించగా వారిని చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అది సీనాయి కొండ దగ్గర చేసింది, అది ఇప్పుడు కాదు. ఏదనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని ప్రభు చెప్తున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఇస్తాను. ఇక బయట రాసేది కాదు, వారి హృదయాల మీద వాటిని రాస్తాను, బయట కాదు. నేను వారికి దేవుడిని ఉంటారు, వారు నాకు ప్రజలై ఉంటారు. వాళ్ళు ఎవడు నువ్వు ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్థితికైనా తన సోదరునికైనా ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపంలో నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. గట్టిగా కొడదామని చెప్పట్లు, మొదటిది అయిపోయింది, అది పాతగా అయిపోయింది అని అంటాడు. చూడండి, ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. యూదుల ధర్మశాస్త్రంతో పాటు కూడా అది పాతది, అది పిగిలిపోతుంది. దాంట్లో నేను పోయాను. ఎవరైనా యేసుని నమ్మాలనుకుంటే నీవు పాత దాంట్లో కొత్తది నింపటానికి ప్రయత్నం చేయదు. యేసు బోధ కొత్త బోధ, యేసు నిబంధన కొత్త నిబంధన, యేసు యొక్క రక్షణ మార్గము కొత్తది, యేసు యొక్క నీతి కొత్తది, యేసు యొక్క ప్రేమ గొప్పది, యేసు యొక్క బోధ కొత్తది, యేసు యొక్క మార్గము కొత్తది. ఎంత కొత్తదంటే ఈ చెంప కొడితే ఏం చూపించాలి, ఈ చెంప చూపించాలి. ఇది కొత్తది, ఇది యాక్సెప్ట్ చేయాలి. మీరు యేసుప్రభు శిష్యులు ఎక్కడైనా రిటాలియేట్ అయ్యారా? మన భారతదేశంలో గ్రాహం స్టీన్స్ గారు కదా, ఆయన 2 పిల్లల్ని ఎవరు చేశారండి? ఆ యొక్క దారాసింగ్ అనే ఒక మూర్ఖుడు కదండి, ఆ యొక్క గోవును పూజించేవాడు, వాడు చంపి కాల్చేశాడు. 2 పిల్లల్ని పెట్టి కాల్చాడు. తిమోతి ఇంకోదో పేరుందండి. ఆ యొక్క 2 పసిపిల్లల్ని తండ్రిని జీపులో వేసి కాల్చేశాడు. మరి ఆయన భార్య ఏం చేసిందండి? క్రొత్త నిబంధన, నాలో కొత్త తిత్తిని నేను, నా యొక్క లోపల ఉండే మెసేజ్ కూడా న్యూ మెసేజ్, కొత్తది, కొత్త ద్రాక్షారసం. అదేంటో తెలుసా? ఇతన్ని నేను క్షమిస్తాను, నీ శత్రువులను క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు. వదిలేసింది. సుప్రీం
సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆమె పెడితే మేము లేదు అని అప్పట్లో అది ఉంది కనుక సుమోటో అంటారు, అంటే న్యూస్ పేపర్లో తీసుకొని కూడా కేసు కోర్టులో తీసుకోవద్దు దాన్ని సుమోటో అంటారు. సుమోటోగా ఫైల్ చేస్తే దాని మీద కేసు 10 ఏళ్ళు నడిచింది కదా. ఆమె ఏం చేసిందండి, నేను యేసుక్రీస్తులో క్రొత్త జీవితం ఇచ్చాడు, నేను కొత్త తిథిని, నేను పాత తిథిని, నేను ఆస్ట్రేలియాలో పుట్టిండొచ్చు, పెరిగి ఉండొచ్చు, మా ఆచారాలు ఏమీ కాదు అని చెప్పి కొత్త ద్రాక్షారసము, కొత్త నిబంధనలో ధారాసింగ్ని క్షమించింది. ఒకనాడు అతను రక్షణ పొందాడు కూడా. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ జీవితంలో ఇలాంటి న్యూ టెస్ట్మెంట్ చర్చ్కి వస్తే నీకు అర్థం కావాలి. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఏం చెప్తున్నాడంటే, మీరు క్రొత్తగా మారటానికి మీ పాత దాన్ని ఏమి తీసుకొని రావద్దు. మీ పాత ఆచారాలు, పాత నమ్మకాలు, పాత విశ్వాసాలు, పాత మూఢాచారాలు, పాత పారంపర్యం ఏది కూడా తీసుకున్నారు. అందు గురించే ఈ చర్చ్ ఏనాడైనా ఇక్కడ కదండి, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, మెన్స్ డే, లవర్స్ డే కదా, ఇవన్నీ జరిగినాయా? ఏమి అంత పని లేదు మనకు. ఆ చర్చిలు తగలబడేవి చేసుకుంటున్నాయంటే వాళ్ళకి బోధ సరిగ్గా తీసుకోవట్లేదు. వాళ్ళు ఈ చర్చ్ ఎప్పుడైనా దశమ భాగం తీసుకుందా, ఒక కవర్ ఇవ్వండి. బైబిల్ చెప్తుంది దేవుని యొక్క సన్నిధిలో కొత్త బోధ ఇది కనుక నేను చెప్తాను. నేను ఇప్పుడు 29 ఏళ్ళు నేను దశమ భాగం తీసుకొని చర్చను ఏం నడిపించట్లేదండి. ప్రథమ భాగము న్యూ, మీరు ఉంటే ఉండండి, లేకపోతే లేదు. హైదరాబాద్లో 6,000 కాదు 10,000 చర్చ్ ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్ళండి, దశమ భాగం మీరు ఇచ్చుకోవచ్చు. ఈ చర్చ తీసుకోదు, ప్రథమ భాగం న్యూ టెస్టిమెంట్ కనుక. యేసు ఈ బోధ నేను 39 ఏళ్ల కింద నేర్చుకున్నానండి. ఈరోజు ఉపమానంలో చెప్తున్నాను. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 5:17 అందరు తీయండి. అందరం నోటితో ఈ మాట మాట్లాడి నోటితో ఈ మాటలు పలికి ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యం 2 కొరింథీలు 5:17లో ఇలాగున, వెరీ గుడ్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. థ్యాంక్ యూ. అందరం చెప్దాం, చెప్పండి నాతోటి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అందరం తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మేము నీ సన్నిధానాన ప్రభువా, ఇదిగో పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయొద్దనే ఒక ఉపమానాన్ని నేర్చుకున్నాం ప్రభా. ఆ ఉపమానంలో యేసయ్య మా పాత బ్రతుకులోకి ఈ వాక్యము, ఈ ఆజ్ఞలు ఇవి నిండవు నాయన. మేము పాత రోత బ్రతుకును పాతి పెట్టాల్సిందే నాయన, దాన్ని వదిలిపెట్టాల్సిందే నాయన, దాన్ని తీసివేయాల్సిందే నాయన, దాన్ని మేము వదులుకోవాల్సిందే కనుక అప్పుడే మేము కొత్త సృష్టి అవుతాం ప్రభా. ఈ లోకపు పాత ఆచారాలు, ఈ లోకపు పాత మూఢనమ్మకాలు, ఈ లోకపు మతాచారాలను కూడా, ఇంక్లూడింగ్ మతాచారాలు, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, హార్వెస్ట్, ఇవేవి కూడా కాదు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, కొన్ని వేల మందితో నువ్వు క్రిస్మస్ చేసుకోవచ్చు సువార్తను ప్రకటించి. నువ్వు వేల మంది నీకు తెలిసిన బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకవేళ యేసుక్రీస్తు నమ్మకపోతే, ఈరోజు యేసు పుట్టాడు రండి మా ఇంటికి భోజనానికి అని నువ్వు పిలిచి వారికి కొద్ది భోజనం పెట్టి, ఒకవేళ వాళ్లకు నువ్వు ఒకవేళ ఒక చిన్న బైబిల్ ఇస్తే దేవుడు పరలోకంలో ఎంత సంతోషపడతాడు. రియల్ క్రిస్మస్ అలాగనే అది చేస్తుంది చర్చ్ తప్ప క్రిస్టియన్స్ కలుసుకొని, క్రిస్టియన్స్ పూసుకొని, క్రిస్టియన్స్ అత్తర్లు కొట్టుకొని, క్రిస్టియన్స్ పాటలు పాడుకొని యేసు పుట్టాడని చేస్తే అది దేవుడు చేయమని చెప్పలేదు. అసలు బైబిల్లో లేదు కనుక అలాగున ఈరోజు కొత్త బోధ, నీవు కొత్తగా మారితేనే ఈ బోధ యాక్సెప్ట్ చేయాలంటే కష్టమే. యేసు ప్రభు చెప్తున్నాడు, దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు పారంపర్యాలు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. వాటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే యేసు ప్రభు ఆయన పాతదాన్ని రిపేర్ చేయడానికి రాలేదు, పాతదాన్ని బాగు చేయడానికి రాలేదు, పాతదాన్ని సరి చేయడానికి రాలేదు, పాతదాన్ని ఆయన ఇంకొంచెం సెట్ చేయడానికి రాలేదు. పాతది తీసివేశాడు ఆయన, క్రొత్త నిబంధన స్థాపించాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేడు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, తెల్లవాడని లేదు, నల్లవాడని లేదు, బ్లాక్, బ్రాహ్మణులని లేదు, ఒక క్షుద్ర జాతివాడైనా లేదు, మాది కూడా లేదు, అందరూ కూడా ఏకమే దీంట్లో. ఆ బోధన యాక్సెప్ట్ చేస్తే నీ బ్రతుకులో దేవుడిచ్చే ఆనందము, అవధులేని సంతోషం ఎంత ఉంటుందో. నీలో నీకు రెసిస్ట్ చేస్తారు చాలామంది, ఈ బోధ ఏంటి అంటారు, కానీ ఎవరిని పట్టించుకోనక్కర్లేదు. ఈ బోధలో నిలిచిండు. ఒకరోజు ఇదిగో ఆ తిత్తిలో పోసిన ద్రాక్షారసము ఫెర్మెంటేషన్ జరిగి, అది ఆ యొక్క రియాక్షన్ జరిగి కెమికల్ ఒక మంచి ద్రాక్షారసం ఏర్పడుతుంది. అది పరలోకమే, ఇట్స్ అ హెవెన్. కనుక ఆనందం, ఆ సంతోషం, ఆ భాగ్యము అది ఉంది. కనుక ఆ యొక్క పౌలు శీలను కొట్టి ఫిలిప్పులో జైల్లో తీసుకెళ్ళి ఆ యొక్క బొండ వేసి ఆ రాత్రి పాడుతున్నారండి. వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఎట్లా పాడారు?
వాళ్ళలో కొత్త ద్రాక్షారసం ఉబుకుతుంది కనుక, ఆనందం ఉంది కనుక అది భూమి మీద అందరికీ ఇస్తాడు. కానీ ఈ పాత రోత మత సంబంధమైంది ఆ తిత్తిని నీవు దయచేసి వదిలిపెట్టుకోకపోతే దేవుడు నిన్ను మార్చలేడు. కొత్తది కోరుకో, కొత్తది అడుగు, కొత్తది తీసుకో. మనం అన్ని కొత్త వస్తువులు అడుగుతాం, కొత్త జీవితాన్ని అడగట్లేదు. మనం అన్ని కొత్త వాటి కొరకు వెంపర్లాడతాం, కానీ కొత్త బ్రతుకుకు వెంపర్లాడట్లేదు. అనేకమైన కొత్త వాటిని వెంటాడి 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 సాధిస్తాం, కానీ కొత్త జీవన విధానాన్ని క్రీస్తులో అనుసరించడానికి ఇష్టపడం. రండి, ఈరోజు చెప్తున్నాను, అజయ్ పాల్ అనే పాస్టర్ నేను ఉన్నాను, మీకు ఏ బోధ కావాలో కొత్త నిబంధనలో క్లారిటీగా ఇస్తాను. పాతది కొట్టివేయబడింది, పాతది తీసివేయబడింది, పాతది ఊడికిపోయింది, పాతది ఆపు చేయబడింది, పాతది నెరవేర్చబడింది, పాతది పూర్తిగా తీసేశాడు. దేవుడు క్రొత్త నిబంధనలో నీ జీవితంలో ఆయన నీకు నూతన ఆనందము, నూతన సంతోషము, నూతన బలము, క్రొత్త శక్తి, క్రొత్త బలం ఇవ్వటానికి ఇష్టపడితే పాతది కొత్తది కలపద్దు. నువ్వు పాత బట్టకు ఎవ్వడు కూడా కొత్త బట్ట మాసిక వేయడు కదా అని చెప్తున్నాడు యేసుప్రభు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం ఎవ్వడు పోయాడు కదా, మీరెందుకు పోస్తున్నారు? డేంజర్ ఇది. మీ క్రిస్టియానిటీ ఫెయిల్ అయిపోతుంది, జాగ్రత్త. నన్ను వెంబడిస్తే దీన్నే వెంబడించమని సిలువలో దినమంతా రక్తము కారుతోండి మనకు క్రొత్త మైండ్ ఇవ్వటానికి ఆయన తలలో ఎంతసేపు ముళ్ళ కిరీటం ఉందండి. ఆహా, అది తట్టుకోలేని బాధ. మన క్రియలు కొత్తవి కావటానికి ఆయన చేతుల్లో ఎంతసేపు మేకులలో ఆయన రక్తం కార్చాడు. మన మార్గాలు కొత్త మార్గాలు కావాలని, జీవ మార్గము, దయ మార్గం, ప్రేమ మార్గం, సత్య మార్గం, వెలుగు మార్గం కాబట్టి ఆయన కాళ్ళలో ఎంతసేపు ఆ యొక్క మేకులు ఉన్నాయండి. ఆలోచిస్తున్నారా? ఆయన నోటికి చేదు చిరక క్రొత్త ప్రేమామయమైన మాటలు, దయగల మాటలు మన నోట్లోకి తేవటానికి ఆయన ఎంత శాపాన్ని అనుభవించాడు. కానీ దేహమంతా అలాగనిచ్చిన యేసు మనల్ని నూతనంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఆ నూతన జీవాన్ని నీకు ఇవ్వటానికి కనుక ఈరోజు ఆయన యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేసి ఈరోజు ఈ చర్చిలో బోధ విని, ప్రభువా నేను క్రొత్తగా మారటానికి క్రొత్త తిత్తిగా నన్ను మార్చును ఆయన అని కోరుకుంటే ప్రార్థన చేసుకో. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. జీవంగల దేవా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు అయ్యా యొక్క తండ్రి నాయన, మరి చర్చిలో యేసయ్య నువ్వు చెప్పిన అనేక ఉపమానాలలో మేము 5 ఉపమానాలు ముగించాము. ఈరోజు 6వ ఉపమానం నాయన, ఇంకొక ప్రభా నా తండ్రి నాయన, ఈ యొక్క ఫెసెట్లో మేము ముందుకెళ్తుండగా ఎవరైనా క్రీస్తును వెంబడించాలని, ఆయన బోధనను ఆయన అంగీకరించాలంటే వారు మొదటగా నా తండ్రి పాతది వదిలిపెట్టాలి, పాతది తీసివేయాలి, పాతది పడవేయాలి, పాతది పాతిపెట్టాలి, పాత దాన్ని కాల్చివేయాలి వీలైతే నాయన. అలాంటి కొత్తది నాయన అప్పుడు ఇచ్చినప్పుడే నువ్వు కొత్త జీవితం ఇస్తావు కనుక ఈరోజు దొంగలకు, వేశ్యలకు, బందిపోట్లకు, నరహంతకులకు ఇవ్వగలుగుతున్నాం నాయన. కానీ సామాన్యంగా వేవి చేయని వారికి ఎందుకంటే పాత కొత్త కలుపుతుంటే మేము నా తండ్రి నాయన పిగిలిపోతాం కనుక అది ఎందుకు పనికిరాదు నిత్య జీవానికి కనుక. అలాంటిది ఎవరిలో ఉండకుండా కొత్త బోధన అంగీకరించి కొత్త మార్గంలో నడుస్తూ కొత్త జీవాన్ని పొందుకుంటకు ప్రభా యేసయ్యా నీ యొక్క క్రొత్త నిబంధన రక్తంలో కార్యాన్ని జరిగించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.